స్త్రీలలో 2 ఎక్స్ క్రోమోజోములు ఉంటాయి. పురుషుల్లో ఒక ఎక్స్ క్రోమోజోమ్, వై క్రోమోజోమ్. ఓకే, కలయిక సమయంలో ఒక క్రోమోజోమ్ పురుషుంది, మరొక క్రోమోజోమ్ స్త్రీలది కలుస్తుంది. అర్థమైందా? పుట్టేది ఆడా లేక మగ బిడ్డ అనేది ఇవే నిర్ణయిస్తాయి. ఇందులో XX కలిస్తే అమ్మాయి పుడుతుందని, ఇంకా XY కలిస్తే అబ్బాయి పుడతాడని అర్థం. అర్థమైంది కదా? ఈ డయాగ్రామ్ అందరూ డ్రా చేసుకోండి. ఇంకా X తో వచ్చే ఆడపిల్ల కావాలి. మరి నీకు? హే, సిగ్గులేదు నీకు? టీచర్. yes ఆద్య సురేష్ కుమార్ మిస్, మీ నాన్నగారు వచ్చారు తీసుకెళ్ళటానికి. నేను ఫోన్ చేస్తాను. సరే, ఏదేమైనా రేపు ట్రీట్ ఇవ్వాలి తప్పకుండా. సరే మిస్. నాన్న నాన్న, చెప్పమ్మా. మరి ఇంత సస్పెన్స్ ఎందుకు? చెప్పేయండి నాన్న. ఇప్పుడే ఎందుకులే, ఇంకో 10 నిమిషాలు ఓపిక పట్టంతే. లేదు లేదు, నేను ఇప్పుడే తెలుసుకోవాలి. హాస్పిటల్ దగ్గరకు వచ్చేసాం, 5 నిమిషాలే. నాన్న, X నా లేదా XY? అంటే ఏంటి? X ఇంకా X అయితే అమ్మాయి అని, XY అయితే అబ్బాయి అని స్కూల్లో నేర్పించారు. అలా అయితే XX. అవునా? నిజంగా? నానమ్మ, నేను చిన్న పాపని ఎత్తుకోవచ్చా? అది కూడా అడగాల? తీసుకో తల్లి.
తీసుకో సింధు, ఇది టేస్ట్ చేసి చెప్పు ఎలా వచ్చిందో. మస్తుంది. ఒక ఫోటో తీసుకుని ఇప్పుడే పోస్ట్ చేసేస్తాను. నా చిట్టి సింధు, నువ్వు ఇన్స్టాలో ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా ఇది తిని చెప్పు ఎలా ఉందో. నేను మాత్రం తింటే సరిపోదు, నా ఫ్యాన్స్ కూడా తెలియాలి కదా సరే, ఏం తిన్నాను అని. ఇదిగో తింటున్నా. సూపర్. నిజంగానా? సూపర్. అమ్మకి తినిపిస్తా, అమ్మ షాక్ అయిపోతుందేమో. తప్పకుండా. అద్భుతం. అవునా, అంత బాగా వచ్చిందా? సూపర్. ఏంటిది? తిని చూడండి అత్తమ్మా. మరి అంత బాలేదు. మీ అబ్బాయి చేశారు. అదే కదా, నా కొడుకు అంటే నాకు తెలీదా? చాలా బాగుంది. అదే నువ్వు కూడా తిని చెప్పు. నాకొద్దు నాన్నోయ్. అమ్మ కాదు, నేను చేసా. అందుకే కదా వద్దనేది. ఇలా ఇవ్వండి, నేను ఇంకోటి తింటాను. ఆలోచించుకోండి, రేపు పూరి చేయబోయే ఒక పెద్ద షెఫ్ ని మీరు అవమానిస్తున్నారు. అర్థమైందా? అదే మరి. ఫోన్లేండి, నేను తినేస్తాను. మీ ఇష్టం ఇక. ఇవ్వండి. నాకు కావాలి. అయ్యో, అయ్యో, ఈ రోజుకి చాలమ్మా. నాన్నా అయిపోయిందా? చాలమ్మా, ఇంకా ఒళ్ళంతా నొప్పులు వచ్చేస్తున్నాయి. మీ పొట్ట ఎక్సర్సైజ్ చేశారా? పొట్ట కోసం చేయమంటావా? నాకేం పొట్టలేదే. గాలి బయటికి వదలండి. ఏంటది? అదేం లేదే, ముందు నుండి ఇలాగే ఉండేది కదా. అదే నేను రోజు వ్యాయామం చేయించి నా ఫ్రెండ్స్ రోజు అడుగుతున్నారు మీ నాన్నకి డెలివరీ ఎప్పుడని. పొట్ట ఇంకా కొలెస్ట్రాల్ తగ్గించుకోకపోతే అటాక్ వచ్చి పోతారు. అవునా, నేను చేస్తానులే. నీ మాటలు వింటుంటేనే టెన్షన్ తోనే పోయేలా ఉన్నా నేను. అత్తమ్మా టీ. ఏమండి, టీ తీసుకోండి. టీ వచ్చిందా? నాన్న, ఆ జంపింగ్ జాక్స్ కనీసం 50 సార్లు చేస్తేనే మీకు టీ అమ్మా, ఇవ్వాలా నాన్న? చూడు తల్లి, వాడు అంతకన్నా ఎక్కువ చేయలేడు. వాడి వల్ల అంతే అవుతుంది. ఎందుకు ఇబ్బంది పడతావు? అరే టీ తాగండి. టీకి ఏమి వద్దు, నువ్వు తాగేసి. అత్తమ్మా, మొత్తం న్యూస్ పేపర్ చదివేశారు కదా? ఒక్క న్యూస్ కూడా వదలలేదు కదా? అమ్మా, అచ్చు లేచిందా? ఎక్కడా, ఇంకా మంచి నిద్రలో ఉంది. ఏమైంది? ఏంటక్క ఇది? ప్రశాంతంగా నన్ను పడుకోనివ్వవు ఇప్పుడు నువ్వు. పడుకున్న చాలు. లే ఇంకచ్చు, లే అచ్చు. చూడు నిద్రపోయింది ఇప్పుడు, చాలు. లే లే, పడుకున్న చాలు, లే. ఎందుకు ఆగావు? చూపించు. ఇయర్ రింగ్స్ బాలేదు. అవే ఎందుకు? నాకు నచ్చినట్టుగా అస్సలు ఉండనివ్వవు నువ్వు. నా మాట విను అచ్చు. అవి అస్సలు బాగలేవు, ఇవే బాగున్నాయి. ఈ హెయిర్ స్టైల్ కూడా బాలా. వద్దక్క, ఇలాగే నాకు ఇష్టం. చాలా బాగుంటుందచ్చు.
ఎంత అందంగా ఉన్నావు. ఇడ్లీ ఎంత సాఫ్ట్ గా ఉంది కదా. అవునవునవును, బాగుంది, చాలా మెత్తగా ఉంది. మీ చేత్తో చేసిన ఇడ్లీకి అయితే తిరిగే లేదు అసలు. ఏంటి షూర్ కదా? అది పాస్ చేయి కొంచెం. ఇంకొంచెం తినండి మీరు. ఓ ఏంటిది, ఈ రోజు కర్రీలో అస్సలు రుచి తెలియటం లేదు. వెరీ బ్యాడ్. కరెక్ట్. లీలా అమ్మ చేతి వంట రుచి రానే లేదు. లీలా అమ్మ చేసిన కర్రీ ఎప్పుడైనా ఇలా అయ్యిందా చెప్పండి? నిజమే. నాకు కూడా అదే అనిపిస్తుంది. కర్రీలో ఏదో తక్కువైంది. ఏం తక్కువైంది? ఏం తక్కువైంది అని అంతా బాగానే ఉంది. తింటుంటే బాగానే అనిపిస్తుంది. తిను, నాకైతే టేస్టీగానే ఉంది. తిను తిను తిను, చాలా టేస్టీగా ఉంది. తిని చూడు నువ్వు కూడా. ఏంటి నాన్న అమ్మని ఇంత భయపెడుతున్నావు? భయమా? నాకా? అదేం లేదా. చూడండి పిల్లలు, ఇదైతే కొన్ని ఏళ్ల నాటి జబ్బు మీ నాయనకి. మీ అమ్మని ప్రేమించిన దగ్గర నుంచి ఇదే తంతు. ఏంటమ్మా, నాకేం భయం లేదులే. ఏమంటావు? అదేం భయం కాదు, ప్రేమది. అంతే కదా అండి? అవునా? అరే పాపం. అయితే ఓ పని చేయండి, రేపటి నుంచి మీరు మీ నానమ్మ వంట పని చూసుకోండి. నీడుగా అత్తమ్మా. తాగండి, ఎప్పుడు మెల్లగా మాట్లాడకూడదు. తాగండి. కారం కారం. కారమే. ఉన్నమాట అంటే ఎవరికైనా కారమే మరి. వినండి, నేను ఒక విషయం చెప్పాలి. yes proceed. నాకు స్వాతంత్రం కావాలి. స్వాతంత్రం కావాలి. స్వాతంత్రం కావాలి. స్వాతంత్రమా? 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 చిట్టి, ఏమంటున్నావు నువ్వు? వినిపించలేదా? స్వాతంత్రం, ఫ్రీడమ్. నేను చెప్పేది కూడా కొద్ద గొప్ప వినాలి కదా. కానీ మీలో ఎవరూ అలా చేయట్లేదు. నేను ఏది చేయాలన్నా ఆదికి డిసైడ్ చేస్తుంది. నా బట్టలు, నా హెయిర్ స్టైల్ అని నాకు నచ్చాలా లేక అక్కగా? మీరే చెప్పండి. అందుకే ఆది అక్క నుండి నాకు ఫుల్ ఫ్రీడమ్ కావాలి. అయ్యో నా చిట్టి తల్లి, ఇదెవరు చెప్పు? నీ అక్కే కదా. మరి నిన్ను తనకన్నా ఇంకెవరు బాగా చూసుకోగలరు చెప్పు? అవును, ఉంటుందిగా. అవును, సహజమే. ఇది దీని ఫ్రీడము. చూడు, నీ మాటలు వింటుంటే 35 సంవత్సరాల ఆంటీలా ఉన్నావు. నువ్వు ఇంకా ఇంతే ఉన్నావు. నీ వయసుకి తగినట్లు మాట్లాడు పాపా. అప్పుడు ఆలోచిస్తాను నీకు ఫ్రీడమ్ ఇవ్వాలా వద్దా అని. గాట్ ఇట్? బంగారం, అక్కకి నువ్వంటే చాలా ఇష్టం. సర్లే, నువ్వు తిను. ఇదేం ఇష్టం కాదు నాన్న, జలస్. అది జలస్. నేనెక్కడ తనకంటే అందంగా కనిపిస్తానని మంట. నేను కూడా అందంగా పుట్టిస్తాను. నా తప్పు కూడా కొంచెం ఉంది. అస్సలు లేదమ్మా. మీ నాన్న కుటుంబంలో అందరూ అందగత్తలే, అందుకు నువ్వేం చేస్తావులే. అది నీలా. అవును, తగ్గే వస్తుంది. నాకు తెలుసు మీ అందరు ఆది అక్క పార్టీ అని. చిట్టి, తినేసి వెళ్ళొచ్చు కదా. మీరే తినేయండి. ఏంటమ్మా ఇది? అచ్చు, వైట్ షూస్. సిక్స్త్ బిలో ఉన్న రోహిత్ గారు రోజు నన్నే చూస్తున్నాడే. ఏంటి నిన్నే? అంతేగా, అందంగా ఉండే అమ్మాయిల్ని అబ్బాయిలు చూస్తారుగా. ఓయ్, ఏమైంది? ఫేస్ ఎందుకు ఇలా పెట్టావు? ఏముంటుంది, ఆది అక్కతో రోజు మార్నింగ్ ఏదో అయ్యి ఉంటుంది. నేను విసిగిపోయాను. ఆది అక్క వలన నాకు ఫ్రీడమే లేదు. పోనేది ఎవరికైనా చెప్దామంటే చిన్నదాన్ని అని అంటారు. తొందరగా పెద్దనైపోవాలి. పెద్దవడానికి ఏదైనా ఐడియా ఉందా? పెద్దవడానికి మరీ అంత తొందర ఎందుకు అక్షరా? పెద్దోళ్ళం అయిపోతే అందరికీ మన మీద ప్రేమ తగ్గిపోద్ది. మెల్లమెల్లగా పెద్ద అవ్వాలి. అసలు నేను పెద్ద అవ్వకపోయినా పర్లేదు. నువ్వు ఆగరా. పెద్ద అవ్వాలి. నేను పెద్ద అయితేనే నాకు ఫ్రీడమ్ వస్తుంది. ఎలాగైనా అక్క చేతి నుండి బయటికి రావాలి. అదిగో తను వస్తుంది. సీరియస్ గా ఉండండి. అలాగే. సరే, నేను వెళ్ళొస్తా. అమ్మా విను, ఒకసారి ఇలారా. ఇక్కడ కూర్చో. ఏంటి నాన్న? అది నీకో విషయం చెప్పాలి. ఏంటి? అది సీరియస్ విషయం.
చాలా సీరియసా? సీరియస్. అయితే చెప్పండి. నీకిప్పుడు 23 ఏళ్ళు వచ్చేసాయి. అయితే అది 23 ఏళ్ళే కదా? 23 కాదు 24. 24గా? 24 ఏళ్ళు వచ్చేసా? మరి సీరియస్గా ఇప్పుడు నీ పెళ్లి గురించి మనం ఆలోచించి తీరాల్సిందే కదా? ఎప్పుడో ఒకప్పుడు పెళ్లి చేసుకోవాల్సిందేగా. అలా రాసుందా? పెళ్లి చేసుకోపోతే ఏమవుతుంది ఇప్పుడు? చూడు, వయసు గాని దాటిపోతే ఏ ముసలాన్నో చేసుకోవాల్సి వస్తుంది. అంతేకాదు 24 ఏళ్ల వరకు కానీ చేసుకోపోతే నీకు మళ్ళీ 40 ఏళ్ల దాకా పెళ్లి అవ్వదు. జ్యోతిషు నాతో చెప్పాడు. అయ్యో నాన్న, జ్యోతిషులు అలాగే చెప్తారు. ఇంకా ఇవన్నీ నమ్మడం మన మూర్ఖత్వం. నువ్వేమి నన్ను మూరుకోవడం అనలేదుగా. నేనేమి అలా అనలేదు మిమ్మల్ని. కానీ మీకు అలా అనిపిస్తే మరి అనిపిస్తే ఏంటి? అనిపిస్తే మరి నిజమే కదా. నిన్ను చెవులు పిండేస్తాను. పెళ్లి చేసుకోబోయేది తను కాబట్టి తనకి ఎప్పుడు చేసుకోవాలంటే అప్పుడే చేసుకుంటుంది. తల్లి, ఈ విషయంలో నిన్నెవ్వరూ బలవంతం చేయరు, సరేనా? ఇది నీ జీవితం, అర్థమైంది కదా? లీలమ్మ ఏం చెప్పిందో విన్నారుగా, అది చాలు. సరే అమ్మ చెప్పినట్లే చేద్దాం మరి. అమ్మా, నాకు కొంచెం టైం ఇవ్వండి. నా మనసుకి నచ్చిన వాడు ఎవరైనా దొరకచ్చు. నేను బయలుదేరా. బాయ్ బంగారం. టాటా. తలనొప్పో ఏమో దేవుడా. మిస్టర్ జాన్ సార్ అక్కడ ఉన్నారు. ఎక్కడ? అక్కడ. ఇక్కడున్నారా? గిరీషు సార్ రారా? సార్ మీ బండిది సర్వీసింగ్ అయిపోయింది. సరే చూద్దాం పద. లేదు, నేను పర్సనల్ ఎందుకు వచ్చానంటే ఈ బండి లేటెస్ట్ వర్జన్ లాంచ్ నెక్స్ట్ మంత్ ఉంది కదా. మరి మీరు మమ్మూకా. నీ ఉద్దేశం ఏంటి గిరీషు? అదేంటంటే మీకు ఇంకా మమ్మూకాకి సెల్ఫ్ డ్రైవ్ అంటే చాలా ఇష్టం కదా. ఇంకా నేను మీ లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతాను. మా జనరేషన్ వాళ్ళ దగ్గర కూడా మీ అప్డేట్స్ అన్ని ఉండాలి కదా. చూడు నాన్న గిరీష్, మా జ్యువెలరీ ట్యాగ్ లైన్ తెలుసు కదా నీకు, జ్యువెలరీ ఫర్ ఎవ్రీ జనరేషన్ అని. సరే దీని గురించి కూడా ఆలోచిస్తాలే. అది కరెక్ట్. ఒక సెల్ఫీ తీసుకుందామా? ఎందుకు రా సెల్ఫీ ఇప్పుడు? అంటే ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తాను. సరే రా. ఇక్కడ కాదు, కారు ముందు నిలబడి. నేను ఒక్కనే సరిపోనా? లేదు సరిపోతా. అర్థమైందిలే, పదం ముందు. 1 minute. ఇక్కడ అద్దాలు పెట్టుకున్నా నేను. గుడ్ మార్నింగ్ మిస్. గుడ్ మార్నింగ్ మిస్. మిస్ ఒక్క నిమిషం, నా కాన్సంట్రేషన్ పోతుంది. ఇది ఫినిష్ చేయనా? అందరూ సబ్మిట్ చేశారా? ఇంకెవరు మిగలేదు కదా? లేదు. మిస్, తను 5E క్లాస్ లీడర్ అక్షర. చాలా చురుకైంది. అక్షర, ఈమె ఎలీనా మిస్, మన కొత్త సైన్స్ టీచర్. గుడ్ మార్నింగ్ మిస్. గుడ్ మార్నింగ్. చాలా అందంగా తయారయ్యావు అక్షర. డ్రెస్సు, శాండల్స్, హెయిర్ స్టైల్ అన్నీ క్యూట్గా ఉన్నాయి. క్యూట్ కాదు, చాలా స్మార్ట్. తను క్లాస్ టాపర్. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్ అక్షర. థ్యాంక్ యూ మిస్. సరే మిస్. థర్డ్ ప్లేస్ రాహుల్, 23 out of 25. థ్యాంక్ యూ మిస్. సెకండ్ ప్లేస్ ఎల్సా మరియం, 24 out of 25. థ్యాంక్ యూ మిస్. ఫస్ట్ ప్లేస్, ఎనీ గెసెస్? అక్షర, 25 out of 25. అందరూ క్లాప్ చేయండి. చూడు, సౌమ్య, ఈ బ్లాక్ అంత బాలేదు. లాస్ట్ వీక్ వేసుకున్నావు కదా గ్రీన్ చుడిదార్. ఎస్. కాసేపు మాట్లాడకుండా ఉండగలవా? ఎవరిని ప్రేమించదు, ఎవరిని ప్రేమించనివ్వదు. సరైన టైం ఫోన్ చేశాడు. హలో మామా, నేనేం చెప్పానో అది చేసావా? నువ్వు చెప్పిన పని అంత ఈజీ ఏం కాదు. అది అవ్వడానికి చాలా టైం పడుతుంది. నేను చాలా సీరియస్గా ప్రేమిస్తున్నాను, మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను. అందుకే ఇవన్నీ అంత సులభంగా అవ్వవు బాబు. నువ్వు కూడా ఒక చెయ్యివే సాయం చేయాలి మరి. ఏదైనా చేస్తాను, నువ్వే ఏదో ఒక ఐడియా ఇవ్వు.
చాలా ఇష్టం నాకు. సరే ఓకేలే, నేనేదో ట్రై చేస్తానులే మరి. ఆ? అది నాకు ఫ్రెండ్ ఉన్నాడు, ఒక అమ్మాయి అంటే చాలా ఇష్టం. తనని ఎలా పడేయాలో నన్ను ఐడియాస్ అడుగుతుంటాడు. ఇలాంటి వాటికి అన్నిటికీ నేనే కదా అందరికీ లవ్ గురువుని. ఇక్కడ నాకే దిక్కు దివానో లేదంటే వీడికి సెట్ చేయాలంట. ఆద్య, ప్రేమ గురించి నీ అభిప్రాయం ఏంటి? ఇష్టమేనా? వద్దా? సరే ఇష్టం లేదంటే ఓకే, ఏం పర్లేదులే. ఆద్య, ఇది ఎలా ఉంది? ఎలా ఉంది? ఏనుగుకి 2 రెక్కలు కూడా పెట్టు. ఎగిరే ఏనుగులంటే పిల్లలకి చాలా ఇష్టం. సౌమ్య, నేను వెళ్ళొస్తాను. ఆఫ్టర్నూన్ తర్వాత ఉండను. ఇక్కడ ఏమైనా వస్తే చూసుకుంటా. డబ్బింగ్. ఓ, చోటా భీమా, లిటిల్ కృష్ణనా? అవి 2 కాదు, ఇది కొత్త ఐటెం. బుజ్జి బాలు అడవికి రాజు అని. ఓకే, సరిగ్గా ఉంటదిలే. ఈ రోజు రీల్స్ దయ్యాన్ని వదిలించేస్తాను. వేరే పని ఏమీ లేదు. తిరుగు. రెడీ నేను రెడీగానే ఉన్నాను. రెడీ తల్లి, రెడీ. యాక్షన్. ఏంటి ఈ రూపం? సాక్షాత్ గుడిలో దేవత ఎదురుగా వచ్చినట్లు. అవునా? మీరు భలే చెప్తున్నారు. మీరేదో ఇంతకుముందు దేవతల్ని చూసినట్టు. చూసారా ఏంటి? నిజంగా ఆ తేజోమయమైన మోము, గాలికి ఎగిరే కురులు, నెమలి నాట్యం చేసినట్లు నీ అడుగులు, ఇలాంటివన్నీ అసలు పిచ్చోలే చెప్తారమ్మా ఎప్పుడైనా. నువ్వైతే పొలంలో రాళ్ళు ఏరుకునే దానిలో ఉన్నావు, అసలు అడవిలో పుల్ల ఏరుకునే దానిలా. సరిగ్గా చెప్పావు. ఓకే ఓకే ఓకే, ఎలా వచ్చింది? చాలా బాగా వచ్చింది. చిన్నసారి 3K లైక్స్ వచ్చాయి, ఈసారి 5K లైక్స్ కనీసం రావాలి. నేను భలే ఉన్నాను, కానీ అమ్మే బాలేదు. ఎంత మాట! వయసుతో పాటు నడవాలి, అప్పుడు ఇలాగా నవ్వులు పల కాకుండా ఉంటాం. మంచిగానే వచ్చింది కదా. అమ్మ అలాగే అంటుంది. సరే చూడండి ఇలా. నాకు కూడా నచ్చింది. అరే ఇది మాటలు పట్టించుకోవద్దు. ఇంకా అవ్వలేదక్క. ఇది న్యూస్ చూసే టైం. నూనెలో వేయించినవి తినద్దని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? మొటిమలు వస్తాయి నీకు. నీ అందం అంతా ఉష్కాకి. నూనెని ఇలా ఇబ్బంది పెట్టడం ఆపవా ఇంకా? లేదు, ఇలాంటివన్నీ తినే వయసే నాదక్క. అలానే అవ చెప్పారు. నాన్న ఇలా వచ్చి ఒకసారి ఇక్కడ చూడండి, చెప్తున్నాగా. ఇలా ఇచ్చే నాకు. ఇవ్వక్క, కొట్టుకుంటున్నారు. నాన్న, అక్క నా కార్టూన్ ఛానల్ మార్చేసింది. ఇంకా నా స్నాక్స్ కూడా లాగేసుకుంది. ఏంటమ్మా ఇది? ఇచ్చేసాయి. నాన్న ఏ నూనెతో చేశారో తెలీదు. మళ్ళీ తన కడుపు పాడవుతుంది. ఇంకా చిన్నప్పటి నుంచి కరెంట్ అఫైర్స్ తెలియాలి. అందుకోసమే న్యూస్ ని చూడమన్నా. ఏమంటావు? అది నిజమే కదా. మీరందరూ అక్క వైపే ఎప్పుడు ఉంటారు. ఎక్కడికి వెళ్తున్నావు? ఇవన్నీ ఎవరు కొనిస్తున్నారు? మీరేనా? ఇలా ఇవి పడేస్తాను. వద్దు, మీరెక్కడ పారేస్తారో నాకు తెలుసు. నేనే పారేస్తా. అంటే అది ఇంట్లో అస్సలు స్వాతంత్రం లేదు. నేను తొందరగా పెద్ద అయిపోవాలి. అందరు అక్కకి సపోర్ట్ చేస్తారు. ఇక్కడ ఎల్లో కలర్ బుక్ ఉండాలి. మరి బ్లూ కలర్ ఎలా వచ్చింది? ఏమైంది? నువ్వు మళ్ళీ నా డైరీ చదివావు కదా? నేనా? నాకు పని లేదా? నేను ఎన్నిసార్లు చెప్పాను నా డైరీ నా పర్మిషన్ లేకుండా చదవద్దని? నేనేం అసలు చదవలేదు. అబద్ధం. ఇది చూడు, ఈ రోజు ఆగస్ట్ 25 కదా, మరి సెప్టెంబర్ 7 ఎలా ఉంది? అంతేకాదు, దీనిపై ఎల్లో బుక్ ఉండాలి. బ్లూ కలర్ ఎలా వచ్చింది? నువ్వు తప్ప ఇంట్లో ఇంకెవరు ఈ బుక్స్ ముట్టుకోరు. సరే ఒప్పుకుంటా. అవును, నేనే నీ డైరీ చదివాను. చదవకూడదని ఏముంది అందులో అసలు? ఉదయం లేచా, స్కూల్కి వెళ్ళా, మళ్ళీ ఇంటికొచ్చి పడుకున్నా. ఇవేగా రాసావు అందులో. నువ్వు నాకు కోపం తెప్పించొద్దు. కోపం తెప్పిస్తా. తప్పుకోను. నాన్న, 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 లేదు లేవను, నేను లేవను. నాన్న. అరే నాన్న, అది అక్క మళ్ళీ నా డైరీ చదివింది చూడండి. ఇది తప్పు కదా నాన్న? మళ్ళీ ఏమైందమ్మా ఇప్పుడు? నాన్న, నేను తనకి అక్కని. చదివే హక్కుంది నాకు.
తల్లి అక్క డైరీనే కదా చదివింది, పెద్ద నేరమేమీ చేయలేదుగా. చూడండి నాన్న, ముందు మీరు ఎవరో ఒక్కరి సైడ్ ఉండండి. ఇదిగో మీరిద్దరు ఇలానే గొడవ పడుతూ ఉంటే గనక నేను ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతా. నేను గొడవ మొదలు పెట్టలేదు. ఇది ఉదయం ఏం చేసిందో తెలుసా మీకు? నా షూలోకి ఒక పురుగు వేసింది. అక్క చెప్పేది నిజమా? నేనే వేసానని నీకెవరు చెప్పారు? అవును, నువ్వే చేసావు. తను కాకుండా ఇంకెవరు చేయలేదు నాన్న. దానికి అదే షూలోకి వెళ్ళిపోయింది. పురుగుకైతే స్వాతంత్రం ఉంది, నచ్చినట్లు చేస్తుంది. నువ్వు అన్నీ ఎప్పుడు నాపైనే ఎందుకు తోస్తావు? మరి నువ్వు చేసే నీపైనే కదా తోస్తా. ఇది ఇలాగే జరుగుతుంటే నీకన్నా ముందు నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతా. చూసుకోండి, కొంచెం కూడా ఫ్రీడమ్ లేదు. అయ్యో, అంత పెద్ద నిర్ణయాలు తీసుకోకమ్మా. తీసుకుంటా. ఏంటమ్మా ఇది, ఎప్పుడు చూసినా ఏదోటి అంటుంటావు. నాన్న అలాగే కంట్రోల్లో ఉంచాలి. ఆ కంట్రోల్లో పెట్టే టైంలో నీకోసం ఏదైనా మంచి అబ్బాయిని వెతుక్కోవచ్చు కదా. ఎలా ఉంది నా ప్లాన్? అబ్బా, మంచి ప్లానే. ఈ న్యూస్ ఛానల్ మార్చొద్దు, నేను చూస్తా. లేదు, మీరు కుంఫు పాండానే చూడండి. గ్రీష్మ ఎక్కడ ఉందమ్మా? చాలాసేపటి నుండి పిలుస్తున్నారు. ఎక్కడికి వెళ్ళింది? నీకు చెప్దాం అనుకున్నా, మళ్ళీ ఎందుకులే చెప్పలా. ఏమైంది? ఆ పిల్ల ఎప్పుడూ ఫోన్లోనే ఉంటుంది. అలా దాన్ని చూస్తూనే ఉంటుంది, మాట్లాడుతూనే ఉంటుంది. మనతో మాట్లాడడానికి దాని దగ్గర టైం లేదు. నీకు తెలుసా, నిన్న రాత్రి ఎవరితోనో 10-11 వరకు మాట్లాడుతూనే ఉంది. ఏంటో మరి దేవుడికి తెలియాలి. ఎన్ని గంటల వరకు? 11-11:30. కర్రీ ఇలా ఇవ్వండి. పన్నీర్ వేసి చేశాను. అదిగో వస్తుందిగా, తన్నే అడుగుతాను. ఈరోజు ఏముండవు, చాలా ఐటమ్స్ వండినట్టున్నావమ్మా. ఏమైంది అన్నయ్య అలా ఉన్నావు? అదేంట్లేదు, అమ్మంటుంది రాత్రి 11 గంటల వరకు ఫోన్లోనే ఉంటున్నావట నువ్వు. ఏంటి ఉంటే తప్పేంటి? ఈ మాత్రం దానికి బేస్ వాయిస్ లో అడగాల మీరు? మామూలుగా అడిగితే కూడా అర్థమవుతుంది నాకు. మీరెందుకు నవ్వుతున్నారు? నేనేదో నవ్వాల్సిన అవసరం ఏంటి? ఇలా చూడన్నయ్య, ఆఫీస్ పని పూర్తయ్యేసరికి 11 అయిపోతుంది నాకు. తర్వాత ఫ్రెండ్స్ తో మాట్లాడడానికి ఆ మాత్రం టైం పడుతుంది. అయినా ఫ్రెండ్స్ ఆ టైంలో ఎందుకు? తన ఫ్రెండ్స్ తో తను మాట్లాడితే నీకొచ్చిన సమస్య ఏంటి? వామో, అడగడం నా తప్పైతే అసలు తప్పు చేశా. ఆ కోరివమ్మా, మూసుకొని తిను. ఇక్కడ నుండి బయలుదేరు. ఈ రోజు నుండి నీకేమీ చెప్పను ఇంకా. హలో, నేను తిన్నాను. అమ్మా ఇట్రా. చాలా ఉత్సాహంగా సపోర్ట్ చేస్తున్నావు, కానీ రేపు అది ఎవరితోనూ లేచిపోతే మన పరువు పోయిందనుకో, నీకే అర్థమవుతుంది. ఓకే? చూడు బాబు, నా మాటలకు బాధపడకు. తప్పట్లేదు. నువ్వు చూడటానికి పెద్ద వయసులా అనిపించకపోవచ్చు, కానీ పెళ్లి వయసు వచ్చింది. ఆ విషయం నీకు తెలుసు. గ్రీష్మ అయితే ఫోన్లోనో ఆఫీస్లోనో ఎవరో ఒకరిని చూసుకుంటుంది. నాకేమీ బాధ లేదు. కానీ నువ్వు పైనున్న ఆ కొన్ని వెంట్రుకలు కూడా రాలకముందే ఎవరో ఒకరిని చూసుకుంటే నీకే మంచిది. ఈ విషయం నీకు అర్థమైందా? అర్థం కాలేదా? ఓకే ఓకే అమ్మా. ఇలా కూర్చుని అరమండిలో ఉండాలి. తైహ తైహి తైహ తైహి తైహ తై. ఏం చేస్తున్నావమ్మా? మీరైతే అది త ది థ స్టెప్ ప్లాన్ చేశారు కదా. అవునవును, నాకు ఏదో తేడా కొడుతుంది. అదే కదా, గడబడుంది. నా గురువు ఇలాగే నేర్పింది నాకు. ఇదేం స్టెప్పులు? ఇలాంటి స్టెప్పే ఉండదు. నీ గురువు నిన్ను చూసి ఏం నేర్పించాడో ఏమో, అంతే కదమ్మా. నీకైతే ఇలాగే జరగాలి. మీకేమైనా తెలుసా అత్తమ్మా? అది పద్మా సుబ్రహ్మణ్యం తర్వాత సింధు సురేష్ కుమార్ కదా. కళాకారులను అవమానించడం మీ అమ్మ దగ్గరే నేర్చుకోవాలి. ఆగమ్మా ఆగు, కళాకారుల గురించి ఏమీ అనుకో. నేను కూడా ఒక కళాకారిని, నీ చేసి చూపిస్తా. ఏమీ ప్రాక్టీస్ చేయనియండి. చేసుకోండి, చేసుకోండి. చూపించు ఏం స్టెప్ వేయాలో. సరే చూడండి, ఇలా నేను వెళ్ళి కెమెరా తీసుకొస్తా. ఒకసారి మనం చేద్దాం. 1 2 3 4. అరే నేర్చుకున్నావు. నీ స్పోర్ట్స్ డే ఎప్పుడొచ్చు? 25. అచ్చు 4 రోజులే ఉన్నాయి. ముందే చెప్పాలి కదా. ఈ రోజు డేట్ ఎంత? 21. ప్రాక్టీస్ చేయవా ఏంటి?
ఫుల్ టైం ఏదో ఆలోచిస్తుంటావు అక్షర. ఏం ఆలోచిస్తుంటావు? కరెక్ట్ చెప్పావు, అదే చూస్తున్నా. వీడెంత లక్కీయో అని ఆలోచిస్తున్నాను. ఒకే ఒక్క కొడుకు, ఇరిటేట్ చేసేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఫుల్ ఫ్రీడమ్. నీలాగే ఉంటే బాగున్ను. నీకేమైనా పిచ్చా? మా ఇంట్లో అయితే ఫుల్ టైం బోర్ అక్షర. స్కూల్ హాలిడే కాబట్టి అమ్మ ఇంట్లో ఉంది, లేదంటే మా ఇల్లు ఎప్పుడు ఖాళీనే. స్కూల్ వెకేషన్ అంతా నాకు బోరే. పోరా, ఇంత మంచి అదృష్టాన్ని బోరింగ్ అంటున్నావు. యూపీ సెక్షన్ క్విజ్ కాంపిటీషన్ ఫస్ట్ ప్రైజ్ గోస్ టు Akshara and Aryan 5B. వెరీ గుడ్ ఆర్యన్. కంగ్రాట్స్ అక్షర. బాగుంది హెయిర్ స్టైల్. నిన్ను రోజు ఎవరు రెడీ చేస్తారు? మా అక్క. వెరీ గుడ్. థ్యాంక్ యూ. చూడరా మామ, జోడీ భలే ఉంది కదా. జోడీ అయితే బానే ఉందిలే. నువ్వు పరిచయం చేయి చాలు, మిగతాది నేను చూసుకుంటా. అయ్యో అరే బాబు, నువ్వు నా ఫ్రెండ్వి. నిన్ను గానీ వాళ్ళకి పరిచయం చేశాను అనుకో, అనవసరంగా నా పరుగు పోతుంది. అయితే వద్దులే, చీప్ ఎంట్రీలా ఉంటుంది. గిరీష్, అది వదిలే, నువ్వు వేరే ఏదైనా ఐడియా ఉంటే చెప్పు. మనుషుల కోరికలు హద్దులే ఉండవు కదా. చెప్పు. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ లో ఒక అమ్మాయిని ప్రేమించడం, తననే పెళ్లి చేసుకోవాలనుకోవడం. అస్ట్రోషియస్. అంత పిచ్చిరా? చూడు సోదరా, ఇదేం పిచ్చితనం కాదు, ప్రేమంటే ఇదే సోదరా. నేను ఒక ఐడియా చెప్తాను నీకు, కానీ కొంచెం ఖర్చు అవుతుంది. పర్లేదా మరి నీకు? ఖర్చులని చూసుకుంటాను, కానీ నువ్వు ఐడియా చెప్పురా. రేపు టెస్ట్ ఉంది కదా, నేను అన్ని చదివేశాను. అక్క నన్ను చదివించింది. మీ అక్క ఎప్పుడు అదే పని కదా. హలో, నువ్వు అక్షర కదా? పాప, మీ క్లాసిక్ డాన్స్ నేను యూట్యూబ్ లో చూశాను, అద్భుతంగా ఉంది. వెంటనే మీ ఫ్యాన్ అయిపోయాను. క్లాసిక్ కాదు, క్లాసికల్. ఎస్ ఎస్, కంగారులో. ఇవి మీకోసం. తీసుకోండి, తీసుకో, తినండి తినండి. నీకొద్దా? స్ట్రేంజర్స్ ఏమి ఇచ్చినా మా ఇంట్లో వాళ్ళు తీసుకోవద్దన్నారు. మా ఇంట్లో కూడా. మా ఇంట్లో కూడా. మా ఇంట్లో కూడా. ఓ, అడ్డు తప్పుకో. వెరీ గుడ్. పదండి. మంచి పేరెంట్స్. క్లాస్లో మజా వచ్చింది. హలో, ఈరోజు బర్త్డే స్వీట్స్. అంకల్, నేను తెలుగులోనే కదా చెప్పాను స్ట్రేంజర్స్ ఇచ్చేవేం తీసుకోనని. తప్పుకోండి. హాయ్ కిడ్స్. హలో, ఏయ్, ఏదైనా తీగ తినాలనుందా? అవునా, పోన్లేండి, వెళ్ళండి మీరంతా. అసలు మీరంతా తింటారని నేను తీసుకొచ్చాను. ఏవో డిఫరెంట్ సౌండ్స్ వస్తున్నాయి. హలో, మార్నింగ్ జాగింగ్ కోసం వచ్చాను. మీరు ఉన్నారు కదా, అందరం కలిసి చేద్దాం. పదండి వెళ్దాం మరి. అరే, మీకు ఎన్నిసార్లు చెప్పాను ఇలా రోజు మా వెంట పడొద్దని. అందరూ విననీయండి, మాకు దూరంగా ఉండండి. మేమెవ్వరూ జాగింగ్ కి రాము. వెళ్ళండి. మీరు వెళ్ళండి. మీరు రండి. కొట్టేసేలా ఉన్నారు. ఆర్య, ఈ అంకల్ మనల్ని ఎక్కువగా ఫాలో అవుతున్నాడు కదా. ఏమో, మనల్ని కిడ్నాప్ చేయడానికి వచ్చాడేమో. లేదు, మనం పెద్ద పిల్లలం కదా. నేనే అడుగుతాను అసలు ఏం కావాలో. వదిలేయండి, అవసరం లేదు. అతన్ని పట్టించుకోవద్దు. నాకు ఇంకో డౌట్ ఉంది. కొంపతీసి మీ ఇద్దరికి లైన్ ఇయ్యట్లే కదా అంకల్ గాని? నిజమేరా బాబు, ఈ కాలం అబ్బాయిల్ని అస్సలు నమ్మలేము. అలా ఏం అయ్యుండదులే. సరే పదా. విను, ఇది కాకుండా నీ దగ్గర వేరే ఏమైనా ఐడియా ఉంటే చెప్పు. ఒరే, నువ్వు డబ్బులే ఖర్చు చేస్తే ఎప్పుడు నీ పని కాదు, కొంచెం మెదడు కూడా వాడాలి నువ్వు. అరే, ఇంతవరకు ఒక చిన్న పిల్లను కూడా డీల్ చేయలేకపోయావు, నువ్వు ఆ లక్కని పెళ్లి చేసుకుంటావా? చిన్న పిల్ల మాయా. అసలు మామ, తను నా మాట వింటే కదా పరిచయం పెంచుకోవడానికి. అసలు తను నా మాట వినడం లేదు. అంత ఈజీ కాదు, టఫ్, భయంకరమైన టఫ్. అవునా? వేరే ఏదైనా చూపించండి, ఇంకా డిజైన్స్ చూద్దాం. ఇవన్నీ 25 పైనే ఉంటాయి. అమ్మా, మరి ఇవి ఎలా బాగుందమ్మా కదా అత్తమ్మా? బాగుందమ్మా. ఇది ఇవ్వండి.
ఇది షిఫాన్ కదా? నాన్న ఇది చూడండి, ఇది బాగుంది అవి కదా. చూపించండి. అవి అవి ఇది బాగుంది. ఆ ఒకసారి గ్లిటర్, ఆ గ్లిటర్ చూడు నాన్న. నాకు ఇష్టమైన గ్లిటర్. కలర్ బ్లూ. నాకు బాగుంటుంది. ఇది తీసుకుందాం. ఓ దీని ధర ఎంత? అవన్నీ కొత్త ఇలా చూపించండి. చూడు ఆ గ్లిటర్ చూడక్క, గ్లిటర్. నీకు సెట్ అయింది. లేదు, ఇవి ఊడిపోతాయి. ఏంటది? ఒక ఉతుకులోనే ఊడిపోతాయి. డబ్బులు వేసినా లేదు నాన్న. నీ కోసం నేను చూస్తా. నాకు అంటే అక్క చెప్పేది కూడా కరెక్టే కదా. నాన్న మాట మీద నిలబడ్డం నేర్చుకోండి. యాండి వినండి, ఏంటది? ఇది ఒకసారి చూడండి. ఇది చాలా బాగుంది. ఈ రంగు కూడా బాగుంది కదా. ఏంటి ఈ కలర్ చాలా బాగుందమ్మా. అదే అంటున్నాను, సూట్ అవుతుంది కదా. డిజైన్ కూడా బాగుంది, నీకు సూట్ అవుతుంది. ఎంతది? అమ్మో చాలా ఓకే స్టైల్. చాలా ఎక్కువ ఉంది కదా. నాకు ఎందుకో ఈ కలర్ కొంచెం డల్ గా అనిపిస్తుంది. నన్ను అడిగితే ఇది ఈ కలర్ నీకు నప్పదేమో అనిపిస్తుంది. నాకు అలాగే అనిపించింది. అయితే మీరే సెలెక్ట్ చేయండి. చీర రేట్ ఎక్కువైందా? చూడమ్మా, చూంచు. మేడం ఇది ఒకసారి చూడండి. చాలా బాగుంది. ఇంకా ఉంటే చూడండి. ఇది చాలా బాగుంది. అవునా? నువ్వు అటు చూడు, నేను సెలెక్ట్ చేస్తా. మేడం అది తీయండి కొంచెం. బాగుందా? ఇంకా వేరే చూద్దాం. నాన్న అది చూపించండి. మీరేం చూస్తున్నారు? అది ఇలా ఇవ్వండి. అదేలా ఉంది? ఇది బాగుందిరా తల్లి. ఇది బాగుంది కదా అండి. ఇలా చూడు చూడు, ఇది కదా మనకు కావాల్సింది. అవునా అండి? చాలా బాగుంది, అందంగా ఉంది. ఏమంటారు? నీకు గుర్తుందా పోయినసారి మనం ఒక యాడ్ లో శోభన గారిని చీర కట్టుకుని ఉండడం చూసాం. సేమ్ కలర్. అవునా? సేమ్ కలర్ ఇది. చూడు ఎంత చూడ ముచ్చటగా ఉందో. నీకు నచ్చింది కదా? బాలేదు, తీసేయండి అది. ఎందుకు? ఇది ఏమైంది డిజైన్ దీనికి? నాన్న, అసలు బాగానే ఉంది నాకేం కదా. నచ్చలేదు. ఇది కాదు. బాగుంది, ఇదే నాకు నచ్చింది. ఇదైతే అమ్మకి చాలా బాగుంటుంది ఇది నిజంగా. ఇందాక చూసాం కదా, కలర్ బాగాలేదు. దానికి నచ్చింది కదండి. సర్లే, మెటీరియల్ కూడా బాగుంది. బాగుంది చూడు నాన్న, అలాంటిదేమొద్దు. అమ్మకి ఇదే నాకు కూడా నచ్చింది. నచ్చింది. నానమ్మ ఇదేలా ఉంది? చాలా కదా? బాగుంది కదా నాన్నకి అత్తమ్మ? నచ్చింది. వినండి, అచ్చు, అందరికీ ఇది నచ్చింది. అచ్చు, ఇది చూడు, బాగుంది కదా. చాలా బాగుంది. చాలా బాగుంది. అరే నా మాట వినొచ్చు. ఈ కలర్ బాగుంది అయితే కలర్. అస్సలు నీకు సూట్ బాగోలేదు. అవుతుంది. కలర్ బాగుంది. అయ్యో, లీలమ్మ, అబ్బాయిలకు బనియన్లు ఎక్కడ ఇది ఎలా ఉంది దొరుకుతాయి? చూడండి. మంచి బాగుంది కదా? కలర్, ఎక్కడ? మంచి బార్డర్, మంచి బార్డర్, మంచి డిజైన్ కూడా. తీసుకుంటావా ఇదేనా? ఇదే బాగుంది, ఇదే బాగుంది. సరే, దీన్ని పోయడానికి ఒక మనిషి కావాలేమో. మీరున్నారుగా. బాబు, దీనికి నేను matching ఇది ఒక్కటే blouse piece తీసుకున్నాను. కూడా ఇవ్వండి. బాగుంది చక్కగా కదా? match చేయమండి. కాస్త కూడా తేడా ఉండకూడదు. ఇది చాలా బాగుంది. అవును కదా? అమ్మా, ఇది చాలా ఎక్కువ ఉంది రేట్. ఒరే, నీ పెళ్ళం చీర కన్నా కేవలం 500 రూపాయలే ఎక్కువ. ఏంట్రా నువ్వు కూడా? ఇది కూడా ప్యాక్ చేయండి. వాడి చూపు అయితే మొత్తం ఆది అక్క వైపే ఉంది. ఆ ఎక్స్ప్రెషన్స్ తోనే తెలిసిపోతుంది లవ్ చేస్తున్నాడని. కానీ ఆది అక్క అయితే మాత్రం ఇప్పట్లో పెళ్లి చేసుకున్నానని అంటుంది. మరి అక్కని ఇంకా కొన్ని రోజులే భరించాలి. అంటే లవ్ చేస్తే మేబీ పెళ్లికి ఒప్పుకోవచ్చు కదా. ఏమో, ఒప్పుకోచేమో, మనకేం తెలుసు. నాకు కూడా తెలీదు. మా కజిన్ సిస్టర్ కూడా ప్రేమించి పెళ్లి చేసుకుంది. మీకు తెలుసా? అవునా? అవును. అయితే అక్క ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకుంటుంది. నాకు ఫ్రీడమ్ దొరుకుతుంది. నాన్న హ్యాపీ, అమ్మ కూడా హ్యాపీ, లీలమ్మ హ్యాపీ, నేను డబల్ హ్యాపీ. ఒరే, నేను చెప్పేది విను. ఆ ప్లాన్ వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు కానీ ఆ పిల్లల ముందుకు వెళ్తే నన్ను ఎరగదీస్తారు. వాళ్ళతో పాటు ఊళ్ళో వాళ్ళు కూడా కొడతారు. పిచ్చిగా మాట్లాడుకో, అన్ని ఫ్లాప్ ప్లాన్లే. ఈరోజు మూడింది నాకు. నేను వెళ్తాను.
ఇంకా ఏమైనా కావాలా? ముందు తిని తర్వాత చెప్తాలే. ఓ ఓ అసలు మీ పేరేంటి? గిరీష్, కేసి గిరీష్. పేరు బాలే. పాత పేరు. ఏం చేయను, ఇంట్లో వాళ్ళే పెట్టేశారు. ఏం పర్వాలేదు, పేర్లో ఏముంటుందిలే. అవును, నాకంతా అర్థమైంది. మీరు ఆది అక్కని ప్రేమిస్తున్నారు కదా? అయ్యో అది ఆ రోజు అలా కాదు. ఏమైంది? అదేంటంటే లవ్ ఎప్పుడైనా ఎవరికైనా పుట్టొచ్చు కదా, ఏమంటారు? కానీ మీరు సీరియసే కదా? నేను సీరియసే, నిజంగా. నేనైతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అది నా ఫ్రెండ్ ఒకడున్నాడు, వాడే చెప్పాడు ఆదితో ఫ్రెండ్షిప్ చేయడం కష్టమని. అక్షర అయితే మంచి పిల్ల, హెల్ప్ చేస్తుందని. హెల్ప్ చేయొచ్చు కదా? ఏం జాబ్ చేస్తున్నారు? నేను MBA ఫస్ట్ క్లాస్ అండి. అది నీ జాబ్? సీనియర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ని ప్రీమియం లగ్జరీ కార్స్కి. అది చెప్పడానికి ఇన్ని వంకరలు తిరగాల? అది తప్పైపోయింది, అదేదో ఫ్లోలో చెప్పేశాను. ఇంకా ఇంట్లో నేను, అమ్మ, చెల్లి ఉంటాము. అది నేను అడిగానా? అడగలేదు, చెప్పాలి కదా. ఏదో ఫ్యామిలీ అని చెప్పాను మీకు. తినండి తినండి. నన్ను ఆలోచించనీయండి. ఆలోచించుకోండి. సరే. అచ్చు, చదువుతున్నావు కదా? అక్క, నేను 5 నిమిషాల్లో వస్తా. ఆ సోలార్ సిస్టమ్ చదువు, వచ్చి క్వశ్చన్స్ అడుగుతాను. సరే సరే. ఇదే నా ప్లాన్. కొంచెం రిఫరెన్స్ తీసుకున్నాను. ఏమైంది? మీకేమైనా ఎగ్జామ్ ఉందా? నేను చెప్పింది కొంచెం వినండి. అంకల్ ముందు ఒక బర్గర్ ఆర్డర్ చేయండి. అన్నా, ఒక బర్గర్. సరే అన్న. సరే అయితే. ఫస్ట్ మనం ఎవరినైనా ఇష్టపడితే ముందు వాళ్ళకు మన గురించి తెలియాలి, అది అవునా? సరే, మన గురించి ఎలా తెలుస్తుంది? అది చాలా సింపుల్. ఆది అక్క ఇంకా మమ్మీ రోజు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ పెడతారు. నిజం చెప్పాలంటే అవి కొంచెం కూడా బాగోవు. కరెక్ట్ కదా? పర్లేదు, ఉంటాయి. ఏంటి బాగుంటాయా? కాదు, అసలు బాగోవు. చాలా బాగున్నాయి. భలే యాక్టింగ్ చేశారు, అదిరిపోయే డాన్స్ వేశారు, ఇలాంటివన్నీ చెప్పాలి. కానీ ఇవన్నీ ఎలా చెప్పాలి? నేను చెప్తానుగా. ప్రతి శనివారం సాయంత్రం అక్క ఇంకా బర్గర్ అది ఇక్కడే పెట్టండి. మీరు చెప్పండి. ప్రతి శనివారం సాయంత్రం అక్క ఇంకా అమ్మ మా ఇంటి దగ్గర సూపర్ మార్కెట్ కి వెళ్తారు. అక్కకి ఇష్టమైన కలర్ బ్లూ కలర్. ఆ రోజు మీరు బ్లూ కలర్ షర్ట్ వేసుకొని వెళ్ళండి. కొంచెం పరిచయం చేసుకోండి. ఇదేనా ఫస్ట్ స్టెప్. సూపర్ మార్కెట్ సూపరా? అక్క, మీరు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తారు కదా? అవును. అయ్యో, నేను మీ ఫాలోవర్ను. థాంక్యూ. నేను మా ఫ్యామిలీ అంతా మీకు పెద్ద ఫ్యాన్స్ అక్క. రీల్స్ సూపర్ అక్క. మీ రీల్స్ చాలా ఫన్నీగా ఉంటాయి. థాంక్యూ. అవైతే మేము జస్ట్ టైం పాస్ కోసం చేస్తాం అంతే. అవునా? అయినా సరే సూపర్ ఉంటాయి. ఈమె మీతో పాటు రీల్స్ లో నా కూతురు. అయ్యో, నేను ఇంకా మీ చెల్లి అనుకున్నాను. విన్నావా? మీ అమ్మాయి ఇంకా బాగా చేయొచ్చు, కానీ మీరు మాత్రం సూపర్. థాంక్యూ. అక్క, ఒక సెల్ఫీ ప్లీజ్. తప్పకుండా. చెల్లికి చూపించాలి, అది షాక్ అయిపోతుంది. కొంచెం తప్పుకోండి. కొంచెం చెరుకు. ఇంకొకటి. ఏం జరుగుతుంది? మీరు మాత్రం రీల్స్ పెడుతుండండి, మా ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తూ ఉంటాము. థాంక్యూ. నా ఫ్యాన్ చూసావా? మరి అంత ఫీల్ అవ్వకమ్మా, వాడు కొంచెం ఓవర్ స్మార్ట్. అయ్యో తల్లి, నేను అదే ఆలోచిస్తున్నాను. ఈ కాలం అబ్బాయిలకు అసలు ఏమైందో ఏంటో అస్సలు అర్థం కాదు. అవును కదా? మీ అమ్మ ఫ్యాన్ ఒక్క బిస్కెట్ ప్యాకెట్ కోసం ట్రాలీ పట్టుకొని తిరుగుతున్నాడు. ఫ్యాన్ అట. సరే విను. ప్రతి శుక్రవారం అక్క పబ్లిక్ లైబ్రరీకి వస్తుంది. మా అక్క ఫేవరెట్ రైటర్ ఖాలేఫ్ హుసేన్ గారు, ఆయనదొక పుస్తకం తను చదువుతుంది. అగు, అతనైతే పెయింటింగ్ వేస్తూ ఉంటారు కదా?
పుస్తకాలు కూడా రాస్తారా? అయ్యో, అతను ఎంఎఫ్ హుసేన్ గారు, ఈయన ఖాలేఫ్ హుసేన్. ఓ, టూ మెనీ హుసేన్స్. పుస్తకాలు చదవవు కదా? నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం, అందుకే నాకు వీళ్ళంతా తెలీదు అంతే. ఓకే ఓకే. వాళ్ళ బుక్స్ యొక్క రివ్యూస్ ఇంటర్నెట్ లో ఉంటాయి, అవి గుర్తుంచుకోవాలి. సింపుల్. ఖాలిద్ హుస్సేన్. యా. హే, మనం ఆ రోజు అక్కడ సూపర్ మార్కెట్లో కలిసాము. గుర్తుంది. నాకన్నీ భలే గుర్తుంటాయి. అది ఖాలిద్ హుస్సేన్ బుక్లా అనిపిస్తుంది నాకు. అవును, నాకు చాలా ఓవర్గా రాస్తారని అనిపిస్తుంటుంది. ఎక్కువ ట్రాజడీ, సెంటిమెంట్స్. ఈ అతను రైటింగ్ లైట్గా అసలు నాకు నచ్చదు. మీకు పుస్తకాల గురించి తెలిస్తేనే మాట్లాడండి. ఇలాంటి పుస్తకాలు అర్థం చేసుకోవడానికి కొంచెం బుద్ధి కావాలి మీకు. అది ఒక అతను గురించి 2 ఆలోచనలు, అది కూడా కరెక్టే. సారీ, కాల్. హలో, ఒరే, నేను కొంచెం బిజీగా ఉన్నాను, మళ్ళీ చేస్తాను. ఓకే. అవును, మనం ఎక్కడున్నాము? ఎక్కడుంటామేంటి? అవునులేండి, ఎంఎస్ సుబ్బలక్ష్మి కీర్తన కదా అది? అవును. ఫ్యానా మీరు? అయ్యో, ఎంఎస్ సుబ్బలక్ష్మి కాదు, సుబ్బలక్ష్మి మ్యామ్. నేను అలానే పిలుస్తాను, అందుకే తప్పుగా అనుకోకండి. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి చాలా పెద్ద ఫ్యాన్ అక్క. ఓ, సుబ్బలక్ష్మి ఫ్యానా? చాలా మంచిది. సుబ్బలక్ష్మి కాదు, సుబ్బలక్ష్మి మ్యామ్. ఓ, అర్థమైంది. మీరు మీట్ అవ్వడానికి ముందే ఈ సుబ్బ కాదు ఈ మ్యామ్ కీర్తన రింగ్ టోన్ సెట్ చేసి పెట్టుకోండి. మీరు మాట్లాడుకునేటప్పుడు నేను కరెక్ట్ టైం కి ఫోన్ చేస్తా. అద్భుతమైన ఐడియా అండి. మెల్లమెల్లగా మాట్లాడి పరిచయం పెంచుకోండి. మ్యూజిక్ గురించి అయితే ఏం అడిగినా ఇబ్బంది లేకుండా చెప్పేస్తాను, నేను నా ఏరియా అది. అవునా? ఓవర్ చెయ్యొద్దు. ఒక్కొక్క విషయం తనతో మెల్లగా మాట్లాడండి. మధ్యలో కామెడీ కూడా చేయండి. మీకు కామెడీ వచ్చు కదా? కామెడీ అప్పుడప్పుడు చేస్తుంటానులేండి. వదిలేయండి, కామెడీ అస్సలు వద్దు. బుజ్జిబాలు అడవికి ఒక రాజు అని పేరుతో ఒక కార్టూన్ ఉంది. అందులో కిట్టు కుందేలు ఇంకా పింకు కోతి వాయిస్ చాలా బాగుంటుంది. స్వీట్ వాయిస్ అలా అని చెప్పండి. లేదు, ఈ కోతి ఇంకా కుందేలు వాయిస్ స్వీట్ అని చెప్తే తను నన్ను పిచ్చోడిని అనుకుంటుంది. నా మాయకపు చక్రవర్తి, కిట్టు కుందేలు పింకు కోతి వాయిస్ ఎవరు డబ్బింగ్ చెప్తారు? ఆది అక్కే కదా. అయితే చెప్తాను. చెప్పాలంటే ఆది వాయిస్ చాలా క్యూట్ గా ఉంటుంది. నువ్వు నా ఫోన్ తీసుకున్నావు కదా? ఈ బ్యాగ్ లో చూడు. చూస్తా నాగు. ఇదిగో ఇక్కడే ఉంది. దొరికింది. నేను చెప్పాను కదా బ్యాగ్ లో ఉంటుందని. మనం మళ్ళీ కలుస్తూనే ఉన్నాం కదా. నేను మా ఫ్రెండ్ ఆఫీస్ వెతుకుతున్నాను. ఈ గూగుల్ మ్యాప్ ఊరంతా తిప్పుతుంది నన్ను. ఈ బాలు కార్టూన్ ని మీరు ఎప్పుడూ చూస్తారా? అవును, చూస్తానండి. ఇందులో కిట్టు కుందేలు పింకు కోతి మాటలు చాలా నేచురల్ గా ఉంటాయి. అవును, నిజమే. నేచురల్ అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయని అంటున్నాను. అదే మనం ఏదో విధంగా ప్రతిసారి కలుస్తున్నామంటే లైఫ్ మనకి ఏదో ఒక సిగ్నల్ ఇస్తుందని కదా. సిగ్నలా? అలా కాదు, నన్ను తప్పుగా అనుకోవద్దు. సరే అయితే. బుజ్జిబాలు. కదిలే కడలి నువ్వే, నదిలా నాతో కలిసి, కలనే నిజమే చేసి, కవిలా రాసే పాటై, ఆనందం నాలో నింపి నన్ను మార్చినావే. ఎన్నెన్ని ఖండాలైనా తీరాలైనా రానా, నా బంగారపు కుందనపు బొమ్మవు నువ్వమ్మా. నేను ఆడించేటి పాడించేటి నేస్తం నేనమ్మా. ముద్ద మందారమా మాధుర్యమా దండించొద్దమ్మా. చిరు జల్లి నువ్వు ఆడాలమ్మరి వెళ్ళై నాతోని.
అనుకున్నా ఉంటాను నీ జోడుగా ఎవరేమి అనుకున్నా విడలేను నీ తోడు కడదాకా ఎన్నడు నేను నా బంగారపు కుందనపు బొమ్మవును అమ్మా నేను ఆడించేటి లాలించేటి నేస్తం నేనమ్మా ముద్ద మందారమా మాధుర్యమా దండించొద్దమ్మా చిరు జల్లై నువ్వు ఆడాలమ్మరి విల్లై నాతోని నీ ముందు చిన్నోణ్ణి నా చిన్ని మిత్రమా నీ కోపం మేఘమై నీ ప్రేమ వర్షమై మీ చిట్టి మాటలు నాకు ప్రేమ పాఠాలు మీ చిట్టి ఆటలు అంతులేని సరదాలు తను చూసే క్షణం నాకో వరం మనసు మనసు కలిసే తొలి ప్రేమ నువ్వే దేవత నువ్వే నా ముందర నిలిచే అమ్మాయి చూసిందంటే కాదా లోకం స్వర్గం తను నాతో మాట్లాడితే పోదానా ప్రాణం నా బంగారపు కుందనపు బొమ్మవును అమ్మా నేను ఆడించేటి పాడించేటి నేస్తం నేనమ్మా ముద్ద మందారమా మాధుర్యమా దండించొద్దమ్మా చిరు జల్లై నువ్వు ఆడాలమ్మరి విల్లై నాతోని నాకు అనిపిస్తుంది ఆల్మోస్ట్ 80% సక్సెస్ అయ్యావని. ఇక మిగిలింది మీ చేతుల్లోనే. అవును అలానే అనిపిస్తుంది. ఇప్పుడు ఇక అక్కకి ప్రపోజ్ చేయండి. అవును చెయ్యాలి, కానీ అలా చేస్తే నా భయం ఏంటంటే మా మధ్యన ఇప్పుడు మంచి ఫ్రెండ్షిప్ ఉంది, అది కానీ ప్రపోజ్ చేసిన తర్వాత బ్రేక్ అవుతుందని భయం. నేను చెప్పినట్టు చేయండి. ఈసారి మీరు కలిసినప్పుడు షూర్ గా ప్రపోజ్ చేయండి. చేస్తారు కదా? సింపుల్. చేసానైతే షూర్ గా. చాలా టెన్షన్ లో ఉన్నారా? లేదు. ఏమైనా చెప్పాలంటే తొందరగా చెప్పండి. ఈ చికెన్ రోస్ట్ ఇష్టమేనా? చికెన్ అంటే ఇష్టం. అవునా? నాన్ వెజ్ నేను మంచిగా తింటా, కానీ ఇప్పుడు కంట్రోల్ చేసుకుంటున్నా. ఎందుకలా? కొంచెం లావ్ అయిపోయా కదా. ఇప్పుడు బాగానే ఉన్నారుగా. నిజమా? అవును, నాకు మరీ సన్నంగా ఉంటే ఇష్టమే ఉండదు. మీకు తెలుసా, నేను ఆల్మోస్ట్ అన్ని వంటలు బాగా చేస్తాను. మరి మీకు అన్నింటికంటే ఏ డిష్ అంటే ఇష్టం? నాకు అన్నీ ఇష్టమే. ఫుడ్ ఎవరికి ఇష్టం ఉండదు? అది కరెక్టే, కానీ నేనేమంటున్నానంటే తినడం అంటే ఇష్టపడే అమ్మాయి ఇంకా నేను ఇష్టపడే అమ్మాయి కోసం నేను వెతుకుతూనే ఉన్నాను. మీకైతే తినడం అంటే ఇష్టమే కదా, ఇంకా నేను మీకు వండి తినిపించగలను కదా. భలే సెట్ అయింది కదా. ఏంటి మీ ఉద్దేశం? మనసులో మాట చెప్పిస్తున్నాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం. నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నాకు యాక్చువల్గా ఇలాగే ప్రపోజ్ చేయడం వచ్చా అది. హలో. ప్లాన్ ఫ్లాప్. ఫ్లాపా? నేను చెప్పినట్టు చేయలేదా? నేను ముందే చెప్పాను కదా వర్కౌట్ అవ్వదని. పోయినట్టేనా? అయిపోయింది.
ఓయ్, నీకు ఇటాలియన్ వండడం తెలుసా? అది నేను నేర్చుకుంటాను. మరి త్వరగా నేర్చుకో. ఇటాలియన్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఆగొచ్చు కదా. వర్కౌట్ అయింది. నిజంగానా? వర్కౌట్ అయింది. ఇంకా ఏమైనా కావాలా? అందరికీ పొమగ్రెనేట్ జ్యూస్. నాకు ఒక పిస్తా షేక్ కావాలి. పిస్తా షేక్ కూడా బానే ఉంటుంది. పోమోగ్రెనేటే తాగు, అది బ్లడ్ కి మంచిది. అలా అయితే నాకు కూడా అదే కావాలి. అదేంటి ఇర్ఫాన్, జాస్మిన్ చెప్పిన తర్వాత ఆర్డర్ చేంజ్ చేసా? బ్లడ్ కి మంచిదంట కదా, అందుకే. ప్రేమ ఎంతవరకు వచ్చింది? లవ్ అంతా ఓకే కదా? నిజం చెప్పినా ఇప్పుడే నాకు కొంచెం ఫ్రీడమ్ దొరికింది. నా మనసుకి ప్రశాంతంగా ఉంది. నాకు కూడా. మేమెప్పుడు కలిసినా కూడా మీ అక్క ఎప్పుడు నీ గురించి మాట్లాడేది తెలుసా? అంతే కదా, మరి అందరికి నేనంటే చాలా ఇష్టం, కానీ ఆర్య అక్క వల్ల నాకు ఫ్రీడమ్ లేదు. అదే ప్రాబ్లం. ఆ ప్రాబ్లం మనం సాల్వ్ చేసేసాం. నాకు ఫుల్ ఫ్రీడమ్ రావాలంటే మీరు ఆర్య అక్కని పెళ్లి చేసుకోవాలి. మనమందరం కలిసి ఆలోచిస్తే అది కూడా అయిపోతుంది. అంకుల్, పెళ్లి రొటీన్ గా పప్పన్నం కాకుండా బిర్యానీ పెట్టండి. ఓహో, ఒరే, ఇలా నువ్వు తిన్నావంటే నీకు కొలెస్ట్రాల్ వస్తుంది, జాగ్రత్త. అయితే పప్పన్నమే. నీకోసం బిర్యానీ నేను తెస్తాను. ఎన్నో రోజుల తర్వాత అక్షర సంతోషంగా ఉంది. కొంచెం ఫ్రీడమ్ వచ్చిన సంతోషం. తెలుసులే. ఓరిగానో, రోసుమేరి. అమ్మ, మీకు అర్థమైందా ఇవన్నీ ఏంటో? ఏంటవి? ఇదేమో ఓరిగానో. ఒరగామియా? ఓరిగాం కాదు, ఓరిగానో. ఓ, కరివేపాకు ప్లేస్ లో వేస్తారా? అది కరెక్ట్. అమ్మా, ఇది మనం ఇటాలియన్ వంటలో వేస్తాం. నేనేమన్నా సాయం చేయనా? వద్దు, అక్కడే కూర్చోచాలు. ఏంటమ్మా, మా కోసం ఎన్నెన్ని వంటలు చేసి పెట్టలేదు. ఈ రోజు నా చేతి వంట రుచి చూడు. అది సర్లే గాని అమ్మ చేతి వంట తినేలా ఉంటుంది. అమ్మా, నా వంట మరి అంత చండాలంగా ఏమి ఉండదు. మీరెంత ఇష్టంగా తింటారో చూడండి. కుకింగ్ ఎప్పుడు మంచి మూడ్లో చేయాలి. నా మూడంతా పోయింది. అవును బాబు, ఎదురింటి రోషనీయే కదా? మనమిద్దరమే ఇక్కడ ఉన్నాం కదా, కొంచెం గట్టిగా చెప్పు. అది సరే గాని తెలీదు, కొన్ని విషయాలు మాట్లాడేటప్పుడు వాయిస్ రాదు నాకు. పొడుస్తావు కదా, అందుకే. అది వదిలే. ఇదిగో రోషని పట్టపగిలి చిన్న చిన్న నిక్కర్లు వేసుకుని తిరుగుతూ ఉంటుంది, అందరూ చూసేటట్టు. నిక్కర్లు కాదు, షార్ట్స్. అవే వేసుకుంటుంది. ఏంటమ్మా, ఇలా అయితే నేను ఎలా పెళ్లి చేసుకుంటాను? మనం కొంచెం ఫ్రీడమ్ ఇవ్వాలి కదా. ఊళ్ళో ఆడపిల్లలకి ఫ్రీడమ్ లేదు. ఎవరికి ఏది ఇష్టం ఉంటే అది వేసుకుంటారు. మనకెందుకు అవన్నీ? మీరు వెళ్ళండి. అరే అరే అరే, భయంగా ఉంది, పడిపోతాను. హ్యాండిల్ పట్టుకో. భయం ఎందుకు గ్రీషు? నేను మరి హ్యాండిల్ వదలదు. చూసి నడుపు. పట్టుకో, పట్టుకో, ఏం పర్లేదు. మెల్లగా, మెల్లగా. నాకు భయం. అంతే, అలా అయిపోయింది. అంతే కదా. గ్రీషు, నీ బ్యాగ్, ఈ జీన్స్ తాళం ఎక్కడుంది? ఎక్కడుంది ఏంటో, నేను కూడా ఏంటో. ఓకే, సరే పద. అయ్యో, హాయ్ అన్నయ్య. నాకు బైక్ నేర్చుకోవాలనిపించింది, అంతే వెంటనే నేర్పించేశాడు. తిను నాతో పాటు పనిచేస్తాడు, సులేజు. కూర్చోండి. మీరిద్దరు బండి మీద ఇలాగే వచ్చారా? బజార్ నుంచే కదా? అవును. తెలిసిన వాళ్ళు ఎవరైనా చూసుండొచ్చు. అది ఏమో, అలా కూడా అయి ఉండొచ్చు అన్నయ్య. నేను పెద్దగా పట్టించుకోలేదు. ఏమైంది అన్నయ్య? ఏం లేదు, మామూలుగానే. అన్నయ్య, సులేజు అంటే నాకు ఇష్టం. సులేజుకి కూడా నేనంటే చాలా ఇష్టం. అందుకే మేమిద్దరం పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాం. ఏంటి? అంతే కదా, ఇంట్లో పెద్దవాడివి నువ్వు ఉన్నావు కదా అన్నయ్య, అందుకనే నీకు పరిచయం చేద్దామని తీసుకొచ్చాను. అమ్మకైతే తెలుసు. చాలా మంచి అలవాట్లున్న అబ్బాయి గిరీషు. నిజంగా? కూర్చో. ఎక్కువైంది కదా, సరేలే. కాదు, పెళ్ళంటే మరి మేము కొద్దిగా ఆలోచించుకోవాలి కదా. ఇంకేం ఆలోచించాలి, మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. సరేలే,
పెళ్ళంటే ఎవరికైనా పర్సనల్ ఫ్రీడమ్ కావాలి కదా. అమ్మా ఏమంటావు? అయితే నేను చాయ్ తీసుకురానా? ఎందుకు ఆ, తీసుకుంటారా? వద్దులండి, వద్దు. ఓయ్ నీకు టైం అయిపోతుందేమో కదా అన్న, తనకేదో పని ఉంది, నువ్వు బయలుదేరు. బయలుదేరు. అత్తగారు. సరే బాబు. బావగారు నేను బయలుదేరతా మరి. బయలుదేరలే. ఓకే. నన్ను అమ్మగారి ఆశీర్వాదం ముందుగానే తీసుకున్నానండి. అవునా? తీసుకున్నావా? సరే వెళ్ళే. సరే అండి. అత్తమ్మ అమ్మ ఏమైనా పెట్టు, చాలా ఆకలిస్తుంది. చాలు. వీడియో చూసి చేసావా? చాలా బాగా వచ్చింది అన్నయ్య. చూడు, ఈ మధ్యన నువ్వు చేసేదేమి అసలు బాగోలేదు. ఏం బాలేదు? ఒక అబ్బాయిని ఇంటికి తీసుకురావడం, ఇతన్నే పెళ్లి చూసుకుంటానని సిగ్గు లేకుండా అమ్మ అన్నయ్యకి పరిచయం చేయడం, ఇంకా వాడితో బైక్ ఎక్కి ఊరంతా చూసేలా తిరిగి రావడం, ఇవన్నీ చూసి ఊరంతా ఏమనుకుంటారు? అన్నయ్య నీ ప్రాబ్లం ఏంటి? నేనైతే ఎవరితోనో లేచిపోలేదు కదా. నాకు నచ్చినవన్నీ మీకు తెచ్చి చూపించాను. దాంట్లో ఏముంది? అదే కదా, తప్పేముంది? అమ్మా అమ్మా దీని ధైర్యం చూసావా? అన్నయ్య ఏం మాట్లాడుతున్నావు? కొంచెం ఈ కాలం అన్నయ్యలా ఆలోచించు. నా వయసు గురించి అయినా ఆలోచించు. మరి అదే కదా, అబ్బాయిలు లిబరల్ గా ఉండాలి. నేను లిబరల్ గా ఇంకా ప్రాక్టికల్ గా ఉంటాను. అయినా సరే సొంత చెల్లి పెళ్లి వెనక ముందు చూసుకొనేగా చెయ్యాలి నేను. సులేజు మంచోడు. ఎవరు? సులేజు. అబ్బో, గొప్ప పేరురా దేవుడా. ఏమైనా అబ్బాయి మంచోడై ఉండాలి. నాకు అదొక్కటే కావాలి. ఈ పేరు ఎందుకు పెట్టారు ఎవరికి తెలుసు? సులేజు ఎలా చెప్పాలి ఎవరికైనా? మై హార్టా? అన్నోయ్, ఎవరో మై హార్ట్ అంట. అమ్మ ఇది చూడు, మై హార్ట్. తమరు మాత్రం ఏమైనా చేయొచ్చు, మేం చేస్తే తప్పైపోతుంది. అదే కదా. ఇదేంటో. హలో, జనవరిలో కురిసేటి మంచువా, జలపాతమై నీ ప్రేమతో తడపవా, పూతోటలో పరిమళమై నీ ఊపిరి, నువ్వు తాకితే మొదలవ్వదా అలజడి, నీ మోము చూడాలంటే చెయ్యాలి పుణ్యాలెన్నో, నీ ప్రేమ మత్తులోనే ఉండాలి మైమరచి, నువ్వు లేనిదే నేలేనుగా అందాల రాక్షసివే, శ్వాసవే శ్వాసవే ప్రాణమే నీవుగా సఖియా, శ్వాసవే శ్వాసవే తోడుగా నడవనా జతగా, జనవరిలో కురిసేటి మంచువా, జలపాతమై నీ ప్రేమలో తడపవా, పూతోటలో పరిమళమై నీ ఊపిరి, తాకితే మొదలవ్వదా అలజడి, మారి నిన్ను కలిసే క్షణాన, ఈ క్షణం కలకాలం మన ప్రేమ ఉండాలి చిరకాలం.
శ్వాసవే శ్వాసవే ప్రాణమే నీవుగా సఖియా శ్వాసవే శ్వాసవే తోడుగా నడవనా జత జనవరిలో కురిసేటి మంచువా జలపాతమై నీ ప్రేమలో తడపవా పూతోటలో పరిమళమై నీ ఊపిరి నన్ను తాకితే మొదలవదా అలజడి నీ మోము చూడాలంటే చెయ్యాలి పుణ్యాలెన్నో నీ ప్రేమ మత్తులోనే ఉండాలి మైమరచి నువ్వు లేనిదే నేలేనులే ఈ ఊపిరి నీదేలే శ్వాసవే శ్వాసవే ప్రాణమే నీవుగా సఖియా శ్వాసవే శ్వాసవే తోడుగా నడవనా జతగా फ्लाइट कैसी थी तेरी? Well, it flew. Funny. Good to see you. Sorry, bada హలో హలో గిరీష్ గారు, ఏంటచ్చు ఏమైంది? అక్కకి ఇప్పుడు కాల్ చేస్తారా? ఏమైంది బుజ్జి? మీరు కాల్ చేయండి, ఇంకా కొంచెం ఎక్కువసేపు మాట్లాడండి. సర్లే, నేను కూడా కాల్ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడే. ఆ, అయితే త్వరగా చేయండి. హా, ఓకే, సరే సరే, ఉంటాను. సరే అమ్మా. హలో హలో, ఏం చేస్తున్నావు? టీవీ చూస్తున్నాను. మీరేం చేస్తున్నారు? అవునా? ఇది వద్దులే, బాగానే ఉంది. ఇది బాగుంది, సూపర్. అవునా? మీరే చెప్పాలి. వెళ్తున్నాను. లీలమ్మ, బాయ్. ఇంకేంటి సంగతులు? నేను ఇక్కడ మొక్కలకి నీళ్లు పోస్తున్నా. అవునా? అక్షర, ఏమైంది నీకు? డిఫరెంట్ గా ఉన్నావు. హెయిర్ స్టైల్ మార్చేసావా? నీకు ముందు హెయిర్ స్టైలే మంచిగా సూట్ అయింది. ఈ మధ్యన నువ్వు ముందులాగా తయారవ్వట్లేదు. నీ అక్క నిన్ను రెడీ చేయట్లేదా? అయ్యో, ఫీల్ అయ్యావా? ఏం లేదు, ఇది కూడా బాగుంది. నువ్వు నాతో ఏదో చెప్పాలన్నావు కదా? నిజమే చెప్పాలి మరి, అబద్ధం చెప్పకూడదు. విషయం చెప్పు ముందు. ఏంటంటే నా డ్రెస్సింగ్ బాగోట్లేదా?
ప్రతిరోజు ఆ ఎలినా మిస్ ఏదో ఒక కామెంట్ పాస్ చేస్తూనే ఉంది. నీ డ్రెస్ బాగాలేదని, హెయిర్ స్టైల్ మార్చేసావని. అలాంటిది ఏమైనా కనిపిస్తుందా? మీరు చెప్పండి. ఎలినా మిస్ ఏం చెప్పినా నువ్వు పెద్దగా పట్టించుకోకు. మీరే చెప్పండి ముందు. మిస్ మీ ఊరికే అనరు కదా. నిజమే, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. ఏంటో ముందులా నీ డ్రెస్సింగ్ లేదు. సరిగ్గా చెప్పాడు. నీలో ఇప్పుడు ఏదో ఒక మిస్టేక్ ఉంది. అంటే క్యూట్గా ఉన్నావు అక్షర, కానీ ఏదో ఒకటి మిస్సింగ్. అక్షర, మీరంతా అక్కడ ఏం చేస్తున్నారు? అందరూ ఇలా రండి రండి రండి. చూడు బాబు, ఒకరోజు తన ఫోన్లో మాట్లాడడం నేను పక్కనే ఉండి విన్నాను. అప్పుడు అది ఇంకేటి నువ్వే చెప్పు అంటూ మాట్లాడుతుంది. ఎవరితోనో సాధారణంగా ప్రేమలో ఉన్న వాళ్లే మరి ఎవరితో మాట్లాడుతుందో. అందుకే తను ప్రేమలో ఉందేమో అని నాకు అనుమానం. ఏమిటో. ఓఫో అత్తమ్మా, ఆ విషయం మాకెప్పుడూ అర్థమైంది. ఇందులో పెద్ద రీసెర్చ్ చేయాల్సిన అవసరం అంటూ ఏం లేదు. మినిమం కామన్ సెన్స్ సరిపోతుంది. అవునా? అర్థమైతే మరి ఈ టెన్షన్ ఎందుకు? ఏం టెన్షన్ లేదమ్మా. తను ఎవరిని ప్రేమించినా మనకెందుకు టెన్షన్ ఉంటుందమ్మా? సంతోషమే కదా. కానీ తను మన దగ్గర ఎందుకు దాస్తుంది? ఏదున్నా మనకి చెప్పే చేస్తుంది కదా. మనం అలాగే పెంచాం కదా తన్ని. నాకు అదే అర్థం కావట్లేదు. నేను తను ప్రేమించినప్పుడు ముందు నీకే చెప్పాను కదా. అవును, ఆ రోజే ఇలాంటి వాటి నుండి దూరంగా ఉండమని చెప్పాను. అత్తమ్మా, ఇప్పుడు మనం ఆది గురించి కదా మాట్లాడుతున్నాం. నేనేదో నా కొడుకు మంచి గురించి చెప్పాను. అమ్మా, ఇది జోకులు కాదు, సీరియస్. అదే నాయనా, నాకదే అర్థం కావట్లేదు. మీరు ఆది గురించి ఆలోచిస్తూ ఎందుకింత టెన్షన్ పడుతున్నారు అని. తను నా మనవరాలు. టైం వస్తే తనే చెప్తుంది. నీకు వేరే ఏమీ పని లేదా? వెళ్ళి పని చూసుకోరా. ఎవడిష్టం వాడిది. ఒక కప్పు చాయ్ చేయి. షుగర్ తక్కువై. అందరూ చూడండి, ముక్కలు అన్ని ఎలా కలుపుతాను. సరిగ్గా వేయండి. అయ్యో, అన్ని కార్డ్స్ కదిలిపోయాయే. సింధు, నువ్వు చీటింగ్ చేయొద్దు, సరేనా? సరిగ్గా కలిపారా లేదా? నువ్వు ఎప్పుడు చీటింగ్ చేయవులే. పద, ఈ రోజు నేను ఊనో చేసే తీరుతాను. అమ్మా, ఇప్పుడు నీ చూడుకో, ఎన్నిసార్లు చెప్పాను నీకు అలా చేయొద్దని. కార్డ్స్ చూడొద్దు సింధు, ప్రతిసారి అంతే నువ్వు. ఒక నిమిషం. అది నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. ఏమన్నావు? పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అన్నా. అది చాలా మంచి ఆలోచనమ్మా. నిజంగానా? నిజంగా. ఇతనే అబ్బాయి. నన్ను చూడు. అయ్యో, ఇతను నన్ను కలవడానికి సూపర్ మార్కెట్ కి వచ్చాడు. నా ఫ్యాన్ ఇతను. ఇదిగో చూడండి. సరిగ్గా చూడు, ఎవరి ఫ్యాను? నా ఫ్యాన్. అతను నీ ఫ్యాన్ కాదు, ఆద్య ఫ్యాను. ఆ రోజు అతని చేష్టలు చూస్తేనే అర్థమైపోయింది నాకు విషయం ఇక్కడి వరకు వస్తుందని. ఇలాంటివి చూడలేదు. అమ్మా, ఇటు ఒకసారి నన్ను చూడండి. అబ్బాయి బాగానే ఉన్నాడు. ఎవరో అన్నారు ఇప్పట్లో పెళ్లి చేసుకోనని, కానీ మళ్ళీ పెళ్లికి సిద్ధమవుతున్నారు. అదంతా అప్పుడు. ఇప్పుడు నేను చేసుకుంటా. మీకేమైనా ఇబ్బంది ఏమీ లేదు తల్లి. చాలా సంతోషం. నా కూతురు సెలక్షన్ నాలాగే ఉంది. అచ్చా, నాలాంటి స్మార్ట్ అబ్బాయి. సరిగ్గా చెప్పావు. మీ నాన్న లాంటి వాళ్ళే మంచోళ్ళమ్మా. అలాగే బాబు, కూడా చూపించు. చూడు ఒకసారి చూడు. ఏదో ఉన్నారులే. ఏమన్నా? అలా అనకూడదు అచ్చు. నీకెలా అనిపిస్తుందో చెప్పు. నాకేం అభిప్రాయం ఉంటుంది చెప్పు లీలా నాన్నమ్మ. ఆది అక్క ఇష్టం, ఆది అక్క స్వాతంత్రం. నేనైతే చిన్నపిల్లని. పిల్లలకేంటి అభిప్రాయం, స్వాతంత్రం? మీరే చెప్పండి. అబ్బాయికి చెప్పు, నేను అతన్ని కలవడానికి వస్తానని. ఇప్పుడే, సరేనా? అమ్మా, కలవడానికి సిద్ధమే కదా? ఆ అబ్బాయిని ఒకసారి కలిసి తీరాల్సిందే. కలవాలి సరే. So the first prize goes to class 5C. Yay! Congrats both of you.
ఫస్ట్ టైం మన క్విజ్ కాంపిటీషన్ లో 3rd ప్రైజ్ వచ్చింది. అక్షర ఎందుకు ఇలా చేసావు నువ్వు? అక్షరవి అన్ని తప్పులే కరెంట్ అఫైర్స్ లో. ఆర్యానికి ముందు నుండి ఏమీ రావు. ఈ మధ్యన న్యూస్ పేపర్ నువ్వు అసలు చదవట్లేదా? టీవీ న్యూస్ ఏం చూడట్లేదా? చాలా ఇన్సల్టింగ్ గా ఉంది. సరే లీవ్ ఇట్, సమోసా తిందాంలే. లీలా నానమ్మ మీరు రండి నాతో. నా చిట్టెలి బజ్జునితో ఇంకా నాకు నిద్ర రావట్లేదు, మీరు రండి నాతో. ఎక్కడికి నాన్న? రండి. సరే వస్తా. నాకు చెట్టు తల్లి, ఈ చీకట్లో నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు బంగారం? రావచ్చు కదా. చీకట్లో జాగ్రత్త. ఎలా ఉంది మొత్తం సెటప్? ఎలా ఉంది? ఓ భగవంతుడా, నిజం చెప్పాలంటే నేను అనుకున్నాను మీరు మర్చిపోయారని. ఇదంతా అవసరం లేదు కదా. అవసరం లేదా? మళ్ళీ మొహం డల్ గా పెట్టుకుని కూర్చుంటా. కేక్ కట్ చేద్దురా. కట్ చేయండి. చూడు కేక్ ఎంత బాగుందో. తీసుకొచ్చాను కోసం. మనం జరుపుకుందాము. హ్యాపీ బర్త్డే అమ్మా. నాకు కూడా. అత్తమ్మ నాకు. ఇప్పుడే చూపిస్తాను ఫేస్ ఎలా ఉంటుందో. నేను కూడా ఈ రోజు నాన్నమ్మ పుట్టినరోజు సందర్భంగా నీలమ్మ పాట పాడాలి, సరేనా? ఓహో, నా పుట్టినరోజు నేనే పాడాలా? నేను పాడాలా? పాడతాడు నా కోసం. సరే నేను ట్రై చేస్తా. నా కొడుకు బాగా పాడతాడు. నాన్న ఒక మంచి పాట సరే కొంచెం కష్టమైన రిస్క్ తీసుకొని పాడతా. మేరే సపనో కే రాణి కబ్ ఆయేగి. ఎప్పుడు పాడమన్నా ఇదే పాట పాడతావు నువ్వు. ఏంటి నాన్న, నీకు వేరే పాటలు రావా ఏంటి? నువ్వు ఆగు, నేను పాడతాను. సరే పాడు. వచ్చింది 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 మా ఇంటికి చిలక, తీయని పలుకుల చిలక, పంచదార Fourth place, P. Srivastav. Thank you, miss. Third place, Atri. Thank you, miss. Second place, Rahul. Thank you, miss. First place, Isha Mariam Aib. Thank you. Very good, very good. అక్షర, ఏమైంది? ఎప్పుడు ఫస్ట్ వచ్చేదానివి నువ్వు. నెక్స్ట్ టైం మంచి మార్క్స్ తెచ్చుకో, ఓకే? చూడక్కడ కూర్చుంది. నువ్వే టికెట్ వచ్చి కూర్చున్నావు అసలు. అక్షర, అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. అసలు నీకు ఫస్ట్ ర్యాంక్ రాలేదేటి? ఏం పర్వాలేదు, టెన్షన్ తీసుకోకు. నెక్స్ట్ నువ్వే ఫస్ట్. మనసు కష్టంగా ఉంది. ఏమైంది నా చిట్టి తల్లికి? ఏమిటో తన ముఖంలో అస్సలు నవ్వనదే లేదు. ఇలా ఉంటే అది అచ్చు జీవితంలో కష్టాల్ని ఎలా ఎదుర్కొంటుందో అర్థం కావట్లేదు. అందుకోసం నువ్వేం ఆలోచించుకో. అచ్చు నా బుజ్జి తల్లి, అంత సులువుగా ఓడిపోదు. అచ్చు తల్లి, బాధగా ఉందా? నాకేమీ బాధగా అయితే లేదు, మరి నాకైతే కొంచెం డిసప్పాయింట్ అంతే. నీకైతే 5th ర్యాంక్ వచ్చింది కదా, అదేమీ చిన్న విషయమేం కాదు. నేను చదువుకున్నప్పుడైతే నాకు అసలు ర్యాంకే వచ్చేది కాదు. నన్ను నా ఫ్రెండ్స్ అందరినీ బ్యాక్ బెంచర్స్ అనేవాళ్ళు. కొంచెం చదువు, ఇంకొంచెం అల్లరి.
కొంచెం చదువు కొంచెం అల్లరి. దాంతో నేను ఏమైనా కోల్పోయానా? ఇంకా చదువుకునేప్పుడు ఎంజాయ్ చేస్తూ చదవాలి. జస్ట్ ర్యాంక్ వచ్చినంత మాత్రాన్ని ఏమీ రాదు. ఫస్ట్ ర్యాంక్ ఏమీ గొప్పతనం కూడా కాదు. అందుకే చిట్టి తల్లి లైట్ తీసుకో, సరేనా? ఆగు. కానీ నెక్స్ట్ టైం ఫస్ట్ ర్యాంక్ నా చిట్టి తల్లికే రావాలి. ప్లీజ్ 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 ప్రామిస్ చెయ్యి నాకు. ఇది కదా కావాల్సింది. అయ్యో అక్క, నాకు అసైన్మెంట్ చేయడానికి హెల్ప్ చేస్తావా? నువ్వు సొంతగానే చేసుకునేదానివి కదా, మరి ఇప్పుడెందుకు నా హెల్ప్? ప్లీజ్ అది అక్క. సొంతగా చెయ్యొచ్చు, అప్పుడే నువ్వు నేర్చుకుంటావు. అక్క, ఈరోజు ఇది వేసుకోనా? నీకేది నచ్చితే అది వేసుకో. ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు? ఏంటి ఇప్పుడు? వెళ్ళు. ఇండియన్ ఇంకా చైనీస్ మిక్సా? అదేంటది? నా తలకి ముడి వేస్తావా? నానమ్మని అడుగు, నేను కొంచెం బిజీ. అక్క ప్లీజ్. వెళ్ళొచ్చు. బాలేదు. నానమ్మకి మరి ఇంతే తెలుసల్లి. ఎంత ముద్దుగా ఉన్నావు చూడు. అదే అక్క వేస్తేనే అందంగా కనిపిస్తాను. ఎవరన్నారు? ఇప్పుడు కూడా చాలా అందంగా ఉన్నావు లీలమ్మ చిట్టి తల్లి, సరేనా? అక్షర, ఏమైందమ్మా? ఏదైనా సమస్య? ఏం లేదు మిస్. ఏదైనా సమస్య ఉంటే చెప్పు. హాయ్ గిరీష్, కూర్చోండి. బిజీగా ఉన్నారా? ఓ లేదండి, లేదండి, ఈరోజు నేను కొంచెం ఫ్రీగానే ఉన్నాను. అలాగే. ప్రీమియం కార్స్ ని సెకండ్ సేల్ చేస్తారా? అవునండి, అన్ని హై అండ్ కార్స్ ఇవి. ఇంకా అవే కాకుండా ఇంకా ప్రీమియంలో ప్రాఫిట్స్ కూడా ఉంటాయి. బాగుంది. అయ్యో నేను తాగను. యాక్చువల్లీ మీరు తాగాలంటే బయటికి వెళ్దాం. నేను తాగను. ఓహో, పెళ్ళికి ముందు తాగేవాడిని. సింధు ఒకటే అడిగింది సిగరెట్ తాగొద్దని. దీని స్మెల్తో తనకి పెయిన్ వస్తుంది, మైగ్రేన్ ఉంది కదా. అవునా? ఆద్య కూడా ఇదే సమస్య ఉంది. తనకి కూడా ఉందా? ఇంకా అది నేను అప్పుడప్పుడు తాగుతాను. అది కాదు, ఇంట్లో వాళ్ళ గురించి చెప్పండి. ఇంట్లో అమ్మ ఇంకా చెల్లి. చెల్లి ఇన్ఫో పార్క్ లో పనిచేస్తుంది కదా, ఇదే ఊర్లో. అవును. నాన్నగారు పోయి 5 ఏళ్ళు అయింది. అవునండి, 5 ఏళ్ళు. మా గురించి అయితే ఆద్య అన్ని చెప్పే ఉంటుంది కదా. చెప్పిందండి. నేను పిల్లలతో చాలా ఫ్రెండ్లీగా ఉంటాను, ఫ్రెండ్ లాగానే ఉంటా. మా ఇంటి పేరే సంతోషం అని పెట్టుకున్నాను, నీకు తెలుసు కదా. అది చెప్పిందండి. నాన్న చాలా సరదాగా ఉంటాను. ఇంట్లో సీరియస్ గా ఉండి పిల్లలకు ఫ్రీడమ్ లేకుండా కంట్రోల్లో పెడితే ఏం లాభం చెప్ప? సరిగ్గా చెప్పారు. అలాగే పిల్లల్ని డాక్టర్ లేదా ఇంజనీర్ చేయడానికి చదివించకూడదు కదా. ఎదుటి వాళ్ళ కళ్ళలోకి సూటిగా చూసి నవ్వుతూ మాట్లాడగలగడం నేర్చుకోవాలి. సరేనండి. నీ ఫేస్ లో నాకు ఆ నవ్వు కనిపిస్తుంది. సరే బాబు, ఇక నేను వెళ్ళొస్తాను. మంచిది, మళ్ళీ కలుద్దాం. అంకుల్, ఇప్పుడు మీ మనసు ఏం ఆలోచిస్తుందో నేను అర్థం చేసుకోగలను. మా చెల్లి కూడా ఆ రోజు తనకు నచ్చిన అబ్బాయి గురించి చెప్పినప్పుడు నా పరిస్థితి అంతే. మనం ఎంతో ప్రేమగా పెంచుకున్న మన ఇంటి పిల్లని మరొక ఇంటికి పంపేటప్పుడు మనసుకు కలిగే నొప్పిని నేను బాగా అర్థం చేసుకోగలను. మీరేమి టెన్షన్ పడొద్దు అంకుల్. అసలైతే నేను కూడా అప్పుడప్పుడు తాగుతాను. సరే అంకుల్, వెళ్ళొస్తాను బాబు, కలుద్దాం. బాయ్.
ఏమైంది నీకు? చెప్పు మాతో. అక్షర, ప్రాబ్లం చెప్తేనే కదా సొల్యూషన్ చెప్తాం మేము. ప్రాబ్లం చెప్పు. అది అక్క ముందులాగా నా మీద శ్రద్ధ చూపించట్లేదు, అస్సలు ప్రేమించట్లేదు. నిజం చెప్పాలంటే నేను ఇప్పుడు ఆది అక్కని మిస్ అవుతున్నాను. ఆది అక్క మళ్ళీ మారిపోవాలంటే ఏదైనా మార్గం ఉందా? దానికి ఒక మార్గం ఉంది. ఏంటి? వాళ్ళిద్దరికీ బ్రేకప్ చేయడం. అదెలా? ఎంత అందంగా వేసావక్క నువ్వు. అందంగానే వేస్తా. బొమ్మల గీయడంలో ఆది అక్కకి ఎవ్వరు పోటీ లేరు. అక్క, నేను గిరీష్ అంకల్ని చూశాను. ఎక్కడేంటి? స్కూల్ నుంచి వచ్చేటప్పుడు అప్పుడు గిరీష్ అంకల్ బైక్ మీద ఫుర్రని వెళ్తున్నారు. గిరీష్ అంకలే అతను. అక్క, వెనక ఎవరో అమ్మాయి కూడా కూర్చుంది. ఆ అమ్మాయి అంకల్ని గట్టిగా పట్టుకొని కూర్చుంది అక్క. నిజంగా చెప్పాలంటే గిరీష్ అంకల్ మీకు అస్సలు మ్యాచ్ అవ్వరు. మా అక్క క్యూట్ కదా. ఆది అక్క గిరీష్ అంకల్ మిస్ మ్యాచ్, జోడీ కాదు. అవునా? జోడీ కాదు, అంతేగా. ముందు నువ్వు వెళ్ళి చదువుకో. నీకోసమే చెప్పాను. సర్లే, తర్వాత మీ ఇష్టం. ముందు నీ చదువు గురించి ఆలోచించు. 5th నుంచి 10th ర్యాంక్కి వెళ్ళాలా ఏంటి? వెళ్ళి చదువుకో. లేదు, నేను జస్ట్ అలాగే. వెళ్ళు వెళ్ళు, ముందు వెళ్ళు. ఏదో సీరియస్ విషయం అన్నావు కదా, చెప్పొచ్చు. గిరీష్ అంకల్, మీరు తప్పుగా అనుకోకూడదు. ఫ్రెండ్ అనుకొని చెప్తున్నాను. గిరీష్ అంకల్ నా గుడ్ ఫ్రెండ్. అది కరెక్టే, నేను ఎప్పటికీ నీ మంచి ఫ్రెండ్నే. దాచాల్సిన విషయం ఏం లేదు. ఆది అక్క నా అక్క, అయినా నాకు దాచాలనిపించలేదు. తనకి చాలా కోపం, ఎప్పుడు చూసినా ఇరిటేషన్ లోనే ఉంటుంది. మీకు అది పెద్ద తలనొప్పి. నాకు గొడవలన్నా కొట్టుకోవడం అన్నా చాలా ఇష్టం వచ్చు. అందులో థ్రిల్ ఉంటుంది కదా. థ్రిల్ ఉండదు బాబు, ప్రశాంతత కోల్పోతావు. ఆలోచించుకోండి, కష్టాల్లో దూకుతున్నారు. అవును, నేను భరిస్తాను. నేను మాత్రం ఆది లేకుండా నేను ఉండలేను. కానీ మా పెళ్ళైతే అందరికంటే ఎక్కువ సంతోషం నీకే కదా. అవును అవును. అన్ని మాటలు చెప్పిందా? మరి చాలా మట్టుకు ట్రై చేసింది తను. ఇంకా వర్కౌట్ అవుదని తెలిసి వదిలేసింది. నన్ను చాలా మిస్ అవుతుంది పాపం. నేను ఒక విషయం అడగనా? ఎలా మీ ఇద్దరి మధ్య ఎంత ఏజ్ గ్యాప్? నీకన్నా ఎంత చిన్నది అచ్చు? నేను స్కూల్లో చదువుతున్నప్పుడు పుట్టింది. నేనెంత సంతోషించానో తెలుసా? నేను తన్ని ఎక్కువగా చూసుకునేదాన్ని, బాగా తిట్టేదాన్ని. అది కూడా కొంచెం అల్లరి పిల్ల. ఎంతైనా నా చెల్లి కదా, నాలానే ఉంటుంది. చాలా తెలివైనది కూడా. నువ్వు మాత్రం అంత స్మార్ట్ కాదు. అది చాలా అమాయకురాలు. నేనైతే అసలు కొన్నేళ్ల తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకున్నా. అప్పటికల్లా అచ్చు పెద్దదవుతుంది కదా. ఓహో. తన పనులు తను సొంతగా చేసుకోగలుగుతుంది. అప్పుడు నా అవసరం తనకుండదు. నాన్న ఎప్పుడూ పెళ్లి గురించి అడిగినా ఎప్పుడూ దాటేస్తూ ఉండేదాన్ని. ఆలోచిస్తే అనిపించింది, అచ్చు ఎంత పెద్దదైనా నాకెప్పుడూ చిన్నపిల్లే అని. తనకి ఎప్పుడూ అడ్డు తగులుతూనే ఉంటా. అది దానికి చాలా ఇబ్బంది. గిరీష్, నువ్వు ఇప్పుడు అడిగావు కదా ఇంత చిన్న చెల్లి ఎలా అని. స్కూల్లో ఉన్నప్పుడు స్నేహితులు అనేవారు, నన్ను అందరూ అడుగుతూ ఉండేవారు. వాళ్ళు అడిగేవారు అచ్చు పొరపాటుగా పుట్టింది కదా అని. ఒకరోజు నాకు చాలా బాధ అనిపించి అమ్మా నాన్నని అడిగేశా, నాకు ఎందుకు ఇంత చిన్న చెల్లి ఇచ్చారని. తెలుసా వాళ్ళు నాతో ఏమన్నారో? నేనుండగా ఒక చెల్లి పుడితే వాళ్ళ ప్రేమను సగం సగం పంచాల్సి వస్తుందని. కానీ కొన్నాళ్ల తర్వాత వాళ్ళకి అనిపించింది నన్ను కూడా ప్రేమించే వాళ్ళు ఒకరు కావాలని. అలా అచ్చు వచ్చింది నా జీవితంలోకి.
నా జీవితానికి తను ఒక పెద్ద బహుమతి. జీవితంలో సంతోషం. నాన్న చెప్పారు ఆయన నెక్స్ట్ వీక్ వెళ్తారట. రెడ్ బాగుంటుందా? గ్రీన్ సరిపోతుంది కదా? ఉఫ్, ఇక్కడ సౌండ్ ఎక్కువగా ఉంది. 1 minute. You mean you only eat one at a time? ఏమైంది? ఏంటో చెప్పు. ఏదో జరిగింది చెప్పు. ఆది అక్కకి ఎవరంటే ఇష్టం? ఇలాంటి ప్రశ్న ఇప్పుడెందుకు అడుగుతున్నావు? అక్క నాకు అందరూ ఇష్టమే. ఆది అక్కకి ఎక్కువ ఇష్టం గిరీష్ అంకలే. ఎవరు చెప్పారు నీకు? ఎవ్వరు చెప్పలేదు, నాకే అర్థమైంది. నీకు నా మీద అస్సలు శ్రద్ధ లేదు. నువ్వు లేకుండా నేనేమి చేయలేకపోతున్నాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నాకు అసైన్మెంట్ చేయడానికి హెల్ప్ చేస్తావా? సొంతగా చేయొచ్చు, అప్పుడే నేర్చుకుంటావు. అక్క ఇది ఎలా ఉంటుంది? నీకేది ఇష్టమైతే అదే వేసుకో. ఇప్పుడు నన్ను ఎందుకు అడుగుతున్నావు? అక్క నా తల ముడేయవా? నానమ్మని అడుగు, నేను ఇక్కడ కొంచెం బిజీగా ఉన్నా. చెప్పు. లేచావా? రెడీ చేస్తా. అచ్చు, ఇప్పుడు బాలేదు అంటావు కదా, నిజమా? లేదు, చాలా బాగుంది. ఏంటి మళ్ళీ చెప్పు. చాలా బాగుంది. బాబు జోసెఫ్ పేరు రాసావా? ఏ జోసెఫ్ అత్తమ్మా? మన డాక్టర్ జోసెఫ్. డాక్టర్ జోసెఫ్ ని నోట్ చేసి పరం గారికి కూడా కార్డు ఇవ్వాలి. పరం గారిని పిలవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళ పిల్లల పెళ్లికి మనకి కార్డు కూడా ఇవ్వలేదు. తప్పు బాబు, మనం వాళ్ళలాగా ఎందుకు చెయ్యాలి? మనం మన బాధ్యతగా ఇవ్వాలి. సరే ఇద్దాం. మనం ఎందుకు ఆలోచించాలి? ఎవరు పిలిచారు, ఎవరు పెళ్ళలేదని, మళ్ళీ పెళ్లికి పిలవలేదని నలుగురు అనుకుంటారు. మనం సరే సరే పిలుద్దాం, మన పని చేద్దాం. సరేనా? అర్థమైంది అత్తమ్మా. ఏమైందిరా? ఏంటి విషయం? కొన్ని రోజుల్లో ఆది అక్క వెళ్ళిపోతుంది కదా, అప్పుడు నేను ఒంటరిదాన్ని అయిపోతాను. నా చిట్టి తల్లి దగ్గర నాన్నమ్మ ఉంటుంది కదా, ఇంకా మీ నాన్నగారు ఉంటారు, మీ అమ్మ ఉంటుంది, ఇంకా ఆయన. అక్క ఎక్కడికి వెళ్ళిపోతూ ఇక్కడే ఉంటుంది. మనం వెళ్ళొచ్చులే. ఆయన వెళ్ళిపోతుంది కదా. ఎందుకు ఇలానే జరగాలి నీలమ్మ? పెళ్లి చేసుకున్న అమ్మాయిలు వేరే ఇంటికి వెళ్ళిపోతారు. గిరీష్ అంకల్ మన ఇంటికి ఎందుకు రాకూడదు? నిజం చెప్పాలంటే ఈ విషయం గురించి బాగా ఆలోచిద్దాం.
ఏది ఏమైనా లీలమ్మ ఈ విషయం మీద చర్చ జరిపే తీరుతుంది. ఇప్పుడు ఇంకేం ఆలోచించుకో బజ్జో తల్లి. వెళ్దామా? నాకు టెన్షన్ గా ఉంటే ఎలా నిద్ర వస్తుంది? ఆది అక్క వెళ్ళిపోతుంది కదా. ఆది అక్క వెళ్ళిపోతుంది. చిట్టి తల్లి, నాన్నమ్మ చెప్పే విషయం గుర్తుపెట్టుకో. మన జీవితం ఒక ప్రత్యేకమైంది. మనం పుట్టి పెరిగేది ఒక చోట. అక్కడే ఎంతో కాలం గడిపిన తర్వాత మనం పెద్ద అయ్యాక వేరే చోటికి వెళ్ళి అక్కడ బతకాల్సి వస్తుంది. మళ్ళీ అక్కడ ఉన్న వాళ్ళని కలుపుకోవాలి, బంధువులు చేసుకోవాలి. తెలిసిందా? అక్కడే మెల్లమెల్లగా సంతోషంగా జీవితం గడపాలి. ఇప్పుడు ఇవేమీ నా చిట్టి తెలియక అర్థం కావు. నాకు తెలుసు ఇవన్నీ నీకు అర్థం కావులే. ఇంక నువ్వు వెళ్ళి బజ్జావు. వెళ్ళమ్మా, వెళ్ళి ప్రశాంతంగా బజ్జావు నువ్వు. అయ్యో నా బంగారం, ఎంతసేపు ఇలానే ఉంటావు? ఇంక నువ్వు వెళ్ళి పడుకో. పదమ్మా, అక్క పెళ్లిలో నువ్వు అందంగా కనిపించాలి కదా, అందుకని వెళ్ళి పడుకో. నాన్నమ్మ వస్తుందిలే. నువ్వేదో సీరియస్ అన్నప్పుడే నాకు పూర్తిగా అర్థమైంది కొత్త టెక్నిక్తో వచ్చి ఉంటావని. చెప్పు, నేను వింటాను. చెప్పు. పెళ్ళైన తర్వాత గిరీష్ అంకల్ మీరు మాతో ఉండిపోతారా? అదే బాగుంటుంది కదా. అది కాదు తల్లి, మీలాగే మా ఇంట్లో కూడా ఉంటారుగా అమ్మ చెల్లి, వాళ్ళు బాధపడతారుగా నేను లేకపోతే. వాళ్ళు వచ్చేస్తారు, అందరం కలిసి హ్యాపీగా ఉందాం మన ఇంట్లో. అదేంటి? పెళ్ళైన తర్వాత నేను రోజు అక్కని కలవలేను కదా, అది అక్కని చాలా మిస్ అవుతాను. అచ్చు, నువ్వు చిన్నపిల్లవి కదా, అలాగే అనిపిస్తుంది. మెల్లమెల్లగా ఇవన్నీ నీకు అలవాటైపోతాయిలే. అందరూ ఇదే చెప్తున్నారు, నేను చిన్నపిల్లనని. ఏం చెప్పినా నేను చిన్నపిల్లననే. నాకు అన్నీ అర్థమవుతాయి. పోన్లేండి, మా అదే అక్కని జాగ్రత్తగా చూసుకోండి. అసలు ఏడిపించొద్దు. ఏడిపించరుగా? అంతులేని ప్రేమ మాకు పంచావు, చిన్న తల్లి పెళ్లి దినం ఆరంభం. ఈ జన్మకు తీర్చలేము నీ రుణం, కన్నీటితో దీవిస్తున్నా మన్నించు. ఒక్క క్షణమైనా నిన్ను విడిచి ఉండలేదు, మనసు ఉండలేదు నిన్ను విడిచి ఏనాడు. నీ చిట్టి అడుగులతో నాన్నతో నడిచే, ఇక నడవాలి నీ భర్త అడుగులలో. రావయ్యా రామయ్య మా సీతను ఏలుకో, నువ్వు గీసిన గీతనే మా సీతకు శాసనం. రావయ్యా రామయ్య మా సీతను ఏలుకో, నువ్వు గీసిన గీతనే మా సీతకు శాసనం. చిరునవ్వులా గుండె పైన ఉన్న
శ్రీరామ రక్షకాగా జగమంతా దీవించే శుభగడియలలోన శతమానం భవతంటూ నిన్ను దీవించనా నీకు మళ్ళీ సేవ చేసే భాగ్యం రాదు మన అల్లరి ఇక మౌనం ఉండాలి మనసంతా సంతోషం విడరాదు తన చెయ్యే నాడు నడవాలి తన అడుగు జాడలలో మనసారా నిన్ను చూసే ఆ తరుణం ఎప్పుడో త్వరలోనే నా బిడ్డై నువ్వు మళ్ళీ రావే నీకు మళ్ళీ సేవ చేసే భాగ్యం రాదు మన అల్లరి ఇక మౌనం ఉండాలి మనసంతా సంతోషం రావయ్యా రామయ్య మా సీతను ఏలుకో నువ్వు గీసిన గీతనే మా సీతకు శాసనం రావయ్యా రామయ్య మా సీతను ఏలుకో నువ్వు గీసిన గీతనే మా సీతకు నాన్న చూడండి అమ్మ ఏడుస్తుంది. అప్పుడప్పుడు వస్తుండొచ్చు. తప్పకుండా వస్తాను. నువ్వు జాగ్రత్త. వస్తావా? వెళ్ళనా? వెళ్ళు, నేనైతే ఫ్రీ. ఇప్పుడు ఆది అక్క నన్ను ఆపలేదు. ఫుల్ ఫ్రీడమ్ కదా నాన్నమ్మ? అంతే కదా మరి. నాకు కూడా ఫ్రీడమే. నిన్ను చూసుకోవాల్సిన అవసరం ఇంకా లేదు నాకు. నిన్ను చదివించక్కర్లేదు, రెడీ చెయ్యక్కర్లేదు, స్కూల్కి పంపించక్కర్లేదు. అంతే కదా నాన్నమ్మ? నాన్నమ్మ నేను నా గిరీష్ ఇప్పుడు హ్యాపీ. వెళ్ళనా? వెళ్ళి ఇంకా వస్తాలే. సమయం అయిపోతుంది, త్వరగా వెళ్ళండి. అమ్మా పదండి. టాటా. వెళ్ళం. టాటా. అమ్మా వెళ్ళొస్తాను. అమ్మయ్యా. ఒకటి ఇవ్వడం మర్చిపోయాను. ఏంటిది? అచ్చు ఇచ్చింది. అవునా? ఎప్పుడు ఇచ్చింది? నా ప్రియమైన ఆది అక్క. అయ్యో, చిచ్చిగా. అరే ఏడిపోయింది. కన్నీళ్ళు తుడుచుకో. నేను అచ్చుని కలవాలి ప్లీజ్. ఇక్కడే దగ్గరలోనే ఉన్నారుగా. ప్లీజ్ అన్న కొంచెం బడి తిప్పుతారా? నాన్న అచ్చు ఎక్కడుంది? అమ్మ అచ్చు ఎక్కడుంది? ఏం లేదు, అచ్చుని కలవాలి అంతే, ఇంకేం లేదు.
అచ్చు బంగారం. అరే ఏంట్రా చిన్నపిల్లాడ్లా సమయానికల్లా గృహప్రవేశం చేయాలి గుర్తుందా? అమ్మ గృహప్రవేశం చేయాలి, త్వరగా వెళ్ళి. అక్కడ చూడండి గిరీష్ చూడండి, చిన్న పిల్లలాగా ఏడుస్తున్నారు వీళ్ళ ప్రేమ కోసం. ఎవరైనా ఏడుస్తూ చూడలేదు. ఎంత ప్రేమగా ఉన్నాడు. పదండి వెళ్ళండి, పదమ్మా పదండి. ఈ లీలమ్మ మనవరాలి చిట్టి తల్లి ఇంకా లీలమ్మ ఇద్దరు పడుకునే ముందు కథలు చెప్పుకుంటారు, తీయని కబుర్లు చెప్పుకుంటారు. చిట్టికి నిద్ర పడుతుంది. మీరు పడుకోలేదా? లేదు, నిద్ర పట్టడం లేదు. అనగనగా ఒకరోజు రాజకుమారి తన మహలుకి వెళ్లి తన స్నేహితులందర్నీ, నానమ్మ మనవరాలు ఇంకా పడుకోలేదా? "ఆ, మేమైతే కథలు చెప్పుకుంటున్నాం బాబు. ఏం ఏంటి చేస్తాం కథలు? చెప్పు? మరి నా చెట్టుకి నిద్ర రాకపోతే నేను ఎలా పడుకోగలను బాబు?" అచ్చు ఇలారా. ఏమైందమ్మా చెప్పు. అందరం ఒంటరి వాళ్ళైపోయాం కదా నాన్న. బాధపడకు, ఆద్యక్క పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది కదా. పెళ్లి చేసుకుంటే ఇలా వెళ్ళిపోవాలి కదా నాన్న, తల్లి. నేనైతే పెళ్లి చేసుకోను. ఆ? మిమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను. అచ్చు నువ్వే ఇలా బాధపడితే మా పరిస్థితి ఏంటో చెప్పు. ఒక బిడ్డ పుట్టగానే వాళ్ళ తల్లిదండ్రులు ప్రతి విషయంలో జాగ్రత్త పడతారు. వాళ్ళని ఎలా పెంచాలి, ఏం చదివించాలి, ఏం చేయాలి. తర్వాత జీవితంలో ప్రతిరోజు వాళ్ళ కోసమే జీవిస్తారు. అదే అమ్మాయి అయితే ఇలాంటి రోజు వాళ్ళ జీవితంలో ఖచ్చితంగా వస్తుంది. తల్లిదండ్రులను కలవడానికి భర్తని సమయం ఇంకా అనుమతి తీసుకోవాలి. అదే అలా కాదు, మనకే ఇలాంటి పరిస్థితి వస్తే గిరీష్ని వదిలేస్తుంది. అదే కదమ్మా, తను అలాగే పెంచాం కదా. అది వెళ్ళిపోతా, ఏదో రోజు నువ్వు కూడా వెళ్ళిపోతావు. ఆ రోజు మేము ఎంత బాధపడతామో తెలుసా? బాబు నాయనా, బాబు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అది కేవలం పెళ్లి చేసుకుని వెళ్ళింది కదా. నువ్వు ఈ చిన్నపిల్లని ఎందుకు ఏడిపిస్తున్నావు? ఏదో వాగేశా. నా తల్లి లేదమ్మా, నువ్వు అస్సలు ఏడవకూడదు. నా తల్లి కదూ, ఏడవ. మూడ్ మార్చడానికి ఓ పాట పాడండి. ఈ ఇంట్లో పాటలంటే నేనే పాడాలిగా ఇప్పుడు. అమ్మా, మా ఫ్యామిలీ సింగర్ నువ్వే కదా మరి. ఏనాటి ఏనాటి బంధము. అత్తమ్మా, ఏదైనా సంతోషమైన పాట పాడండి ప్లీజ్. నవ్వుకోవాలంటే ఈవిడ తీసిన వీడియోస్ ఉన్నాయి కదా, అవి తీసి చూపించండి, ఇంకా సరిపోతుంది. అవే, అవి చూపిస్తే అందరూ నవ్వుతారు. అచ్చు నవ్వుతుంది. నా కూతురు నవ్విందే. అమ్మా, నా చిన్ననాటి పాట గుర్తుంది, అది పాడవా ప్లీజ్? అవును, అదే పాట ప్లీజ్. కన్నులు మూసి నిదురించవే తల్లి, నా ముద్దుల చిన్నారి చిట్టి తల్లి. కన్నులు మూసి నిదురించవే తల్లి, నా ముద్దుల చిన్నారి చిట్టి తల్లి. అమ్మ బయటని దిండు చేసుకుని నువ్వు బజ్జోవే నా బంగారు తల్లి. కన్నులు మూసి నిద్రించవే తల్లి.
Some of the diseases and disorders caused by deficiency of vitamins and minerals. Yes. అక్షర సురేష్ కుమార్. మిస్ అక్షర నిన్ను తీసుకెళ్ళడానికి అంకుల్ వచ్చారు, వెళ్ళు. బాగుందా? లీలా నానమ్మ, నేను ఎత్తుకోవచ్చా? అది కూడా అడగాల. తీసుకో తల్లి. సరే అలాగే. ఓ నా బంగారు తల్లి, తీసుకో తీసుకో. ఏంటమ్మా? సంతోషమే